గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. సో మీరు తమ్నైల్ చూసుంటారు. ఈ వీడియో డిస్కషన్లో భాగంగా మనం గత కొంతకాలం నుంచి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలని ఇంపార్టెంట్ టాపిక్స్ దృష్ట్యా మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. గతంలో ఇంటర్ డిస్కస్ చేసాం, దాంతోపాటు ఇప్పుడు హిస్టరీని ఏర్పాటు చేసుకున్నాం. హిస్టరీ సీక్వెన్స్ ఆర్డర్గా పోతున్నాం మిత్రమా. సో మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా మనకి మొదటి సంవత్సరంలో ఉంటాయి, ఇంటర్ మొదటి సంవత్సరంలో. అందులో గత ప్రీవియస్ టెట్ కమ్ డిఎస్సికి సంబంధించి అదే మాదిరిగా అన్ని రకాల పోటీ పరీక్షలు కూడా, అంటే ఈవెంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు పెట్టే పోటీ పరీక్షల్లో కూడా ఈ యొక్క హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, అదే మాదిరిగా సివిక్స్ కానీ ఇంటర్కు సంబంధించిన టాపిక్స్ మనకి పలుమార్లు పునరావృతం అవుతున్నవి. ఆ పాఠ్యాంశాల నిమిత్తం మన యొక్క డిస్కషన్ అనేది ఉంటుంది మిత్రమా. సో కాబట్టి కొత్తగా మన యొక్క ఛానల్ చూస్తున్న మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి సార్. సో లైవ్లోకి వచ్చే మిత్రులందరూ కూడా ఒక చిన్న లైక్ చేసుకుంటూ లైవ్కి వచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. దానివల్ల కొంత మనకి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల మన జ్ఞానాన్ని ఎక్కువ మందికి పెంచడం అనేది కూడా ఒక కాన్సెప్ట్ కూడా ఏర్పడుతుంది. రైట్ సార్, ఒక చిన్న సంతోషకరమైన ప్రతిపాదన ఏర్పడుతుంది, మానసిక తృప్తి. రైట్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా. రైట్ మిత్రమా. ఎస్, సో ఇప్పటికైనా సమయం మించింది లేదు మిత్రమా, ఇంకా చాలా టైం ఉంది మనకి. సో జూలైలో ఒకవేళ కనుక ఎగ్జామ్స్ జరుగుతాయి మన తెలంగాణ వాళ్ళకి, మీరు ఇప్పటిదాకా ప్రిపేర్ అయినటువంటి విధానానికి, మీ యొక్క సాధనకి మా యొక్క బోధనతో పాటుగా కొంతవరకు మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ కనుక తోడ్పడితే మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆ తరహా 100% సిలబస్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రణాళికబద్ధమైన టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేసాం. ఈ టెస్ట్ సిరీస్ లోపల ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ కవర్ చేస్తూ పిఐఈ, సోషల్ మెథడాలజీ, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేసినాం. మనకి జూన్ 21 రోజున ఇదే టెస్ట్ సిరీస్ లోపల ఫ్రీ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ ఏర్పాటు చేసినాం. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో జూన్ 21 రోజున స్కూల్ అసిస్టెంట్ సోషల్కి, అదే మాదిరిగా ఎస్జిటికి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. రిమైనింగ్ జూన్ 28 తర్వాత నుంచి ఇంటర్కు సంబంధించినటువంటి కంటెంట్, దాంతోపాటుగా గ్రాండ్ టెస్ట్ అనేవి ఏర్పాటు చేయబడతాయి అప్ టు ఎగ్జామ్ వరకు. ఎగ్జామ్ జూలైలో ఉన్నా, సెప్టెంబర్లో ఉన్నా, ఆగస్ట్లో ఉన్నా ఎగ్జామ్ వరకు మనకి టెస్ట్ సిరీస్ లోపల అప్ టు కంప్లీట్గా ఎగ్జామ్స్ టెస్ట్ అనేవి అప్లోడ్ అవుతాయి మిత్రమా. సుమారుగా ఒక 120కి పైచులకు 120+ టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతాయి. రైట్ సార్. సో ఇలా తరగతి వైజు పాఠ్యాంశాల మాదిరిగా మీ విజయమే మా యొక్క ధ్యేయంగా ఏర్పాటు చేసాం. ఆ టెస్ట్ సిరీస్ని ఈరోజు మనం కేవలం 499 రూపీస్కి అందిస్తున్నాం సార్. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోండి. రైట్ సార్. సో ఆత్మ నిబద్ధతో చెప్తున్నాం మిత్రమా. సో అందరం కలిసి గతంలో ప్రీవియస్ పలుమార్లు ప్రధానంగా అనేక ప్రాంతాలలో బోధించినటువంటి అనుభవంతో ఉన్నటువంటి అధ్యాపక బృందం అందరం కలిసి ఛాలెంజ్గా తీసుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్లో హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ. సో మీ సెగ్మెంట్లు ఎక్కువ వస్తాయా, నా సెగ్మెంట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి అలా సెగ్మెంట్ వైజ్గా ఈ యొక్క సోషల్ కంటెంట్ని ఇంటర్మీడియట్ వరకు కవర్ చేస్తూ పిఐఈ, సోషల్ మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్ సెగ్మెంట్స్ బేస్డ్ ఆన్ ద సిలబస్ని ఆధారంగా చేసుకుని టెస్ట్ సిరీస్ రూపొందించాం. ఎస్జిటి వాళ్ళకు కూడా అన్ని సబ్జెక్టులపైన టెస్ట్లు అప్లోడ్ అవుతున్నాయి మిత్రమా. సో త్వరలోనే వాళ్ళకు కూడా ఈ ఫైనల్ డేట్స్ ఏమైనా వస్తే దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రాండ్ టెస్ట్ యొక్క షెడ్యూల్ ప్రకటించబోతున్నాం. సో కాబట్టి ఇక్కడ కూడా గ్రాండ్ టెస్ట్ యొక్క షెడ్యూల్ జూన్ 28 తర్వాత వరుసగా ఉంటాయి సార్. ఈ యొక్క 2 days లోపల మీకు ప్రణాళికబద్ధమైనటువంటి కంప్లీట్ ఇంటర్ సిలబస్లో ఇంటర్ ఏ టాపిక్స్ పైన ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఎలా ఉంటాయని మన యొక్క కోర్సులోని షెడ్యూల్లో మీకు పొందుపరచబడి ఉంటుంది. చూడండి ఒకసారి షెడ్యూల్ ఆల్రెడీ ఇప్పటికీ జూన్ 28 వరకు ఏ ఎగ్జామ్స్ పెడుతున్నా చూడండి. రిమైనింగ్ ఫస్ట్ టెస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్ని టెస్టులు రాసుకోవచ్చు మీరు. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది క్లియర్ కదా మిత్రమా. రైట్, వన్స్ అగైన్ ఇక సమయం వృధా చేయకుండా ఒకసారి గమనించండి. ఈరోజు మన డిస్కషన్లో భాగంగా నిన్న చూసాం ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలని. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాల్లో సింధు నాగరికత, దానిలో బాదు తొలివేద నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాల గురించి చూసాం. రైట్ సార్. సో ఈరోజు మనం గమనించినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్రలోనే మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించిన ప్రతిపాదనలు రిమైనింగ్ మనకి 6వ తరగతి పాఠ్యాంశంలో ఉంటుంది కొంత సమాచారం ఎస్పెషల్లీ. రైట్ సార్. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మతాలు, దాంతోపాటుగా రాజ్యాలు అని చెప్పేసి ఆ యొక్క పాఠ్యాంశంతో పాటుగా ఇక్కడ కొనసాగింపుగా చూసినట్లయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో ఇంటర్లింక్ అయి ఉంటుంది, అక్కడక్కడ కూడా కొంత సమాచారం ఉంటుంది ఈ టాపిక్ పైన. ఎస్ మిత్రమా. రైట్, ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. ఒకసారి చూస్తే పాఠ్యాంశాన్ని పరిగణలో తీసుకొని ఆ పాఠ్యాంశం చర్చించబోయే ముందు, ఈ ప్రశ్నలు చూసే ముందు మీకు కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను మిత్రమా. ఒకసారి గమనించండి జస్ట్. రైట్ సార్. ప్రిపరేషన్లో భాగంగా మన యొక్క ప్రశ్నలకు సంబంధించి కొంత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను సార్. ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. ఒకసారి చూడండి సార్, ఇక్కడ మనకి జైన మతానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఒకసారి చూసినట్లయితే జైన మతం. రైట్ సార్. ఈ జైన మతానికి సంబంధించిన ప్రతిపాదనలో ఋగ్వేద శ్లోకాలలోనే మనకి వృషభనాథుని యొక్క ప్రస్తావన ఉంది. అలా ఉన్నటువంటి వృషభనాథుని యొక్క ప్రస్తావన నిమిత్తం మనకు జైన మతంలో తీర్థకరులు అంటే ప్రధానంగా మత గురువులని పేర్కొంటాం. ఎస్, ఆ తరహా ఉన్నటువంటి జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు, తల్లిదండ్రుల పేరు త్రిశాల, సిద్ధార్థుడు, రిమైనింగ్ భార్య పేరు యశోద,
కూతురు పేరు ప్రియదర్శిని లేదా అనోజ్ఞ, తెగ జ్ఞాత్రిక తెగ, రిమైన్ జన్మించిన సంవత్సరం 540 క్రీస్తు పూర్వం. మనకి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అనేది చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత క్రమం. భారతదేశ ప్రాచీన చరిత్రలో 600 సంవత్సరాలు అనేవి, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అనేది ఒక అత్యంత గొప్ప విభాజకమైనటువంటి ప్రాంతం, విభాజకమైన చరిత్ర. కాబట్టి ఆ సమయంలో జరిగినటువంటి ప్రస్తావనలో జైన మతం, బౌద్ధ మతం, దాంతో పాటుగా అందులో వచ్చినటువంటి మార్పులు అనేవి ఇస్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్ సార్. ఇక్కడ గమనించినట్లయితే మిత్రమా, రిమైన్ సన్యాసించినటువంటి సంవత్సరం 30 సంవత్సరాలు, 30వ సంవత్సరం వయసులో, జ్ఞానోదయమైన సంవత్సరం 42 సంవత్సరాల వయసు, మరణించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 468 సంవత్సరం, మరణించిన ప్రదేశం పావపూరి, మగధ సామ్రాజ్యం, శిష్యులు గణాధరులు అని పేర్కొన్నాం. రిమైనింగ్ తొలి శిష్యులు వచ్చేటప్పటికి జమాలి అల్లుడు అన్నాం. ప్రీవియస్ డిఎస్సిలో జాగ్రఫీ మన యొక్క జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన ప్రశ్న, రైట్ మిత్రమా. రిమైనింగ్ స్థాపించిన జైన సంఘం మూల సంఘం అన్నాం. జైన మత గురువులు తీర్థకరులు అన్నాం. తీర్థకరులు అంటే మత గురువులు అని అర్థం, రైట్ మిత్రమా. ఎస్. సో ఆ తరహా ఇప్పటికీ జైన మత తీర్థకరుల సంఖ్య 24 మంది ఉన్నారు. ఆ 24 మందిలో మొదటి వాడు వచ్చినప్పటికీ వృషభనాథుడు, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మహావీరుడు అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. ఇస్ దట్ క్లియర్? రైట్ మిత్రమా. ఎస్, గమనించండి మిత్రమా. నెక్స్ట్ మీనింగ్ ఇక్కడ చూసినట్లయితే, రైట్ సార్, వన్స్ స్థాపించిన జైన సంఘం మూల సంఘం అన్నాం. జైన మత గురువులు తీర్థకరులు. జస్ట్ అవగాహన నిమిత్తమే మిత్రమా, ఈ ప్రశ్నలకు సంబంధించి మీకు అవగాహన కోసం. జైన మత ప్రామాణిక గ్రంథాలు 12 అంగాలను పేర్కొన్నాం. రిమైనింగ్ జైన మత కేంద్రాలు శ్రావణ బెలగోళ దక్షిణ భారతదేశంలో ఉంది, మధుర ఉత్తర భారతదేశంలో ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. జైన మత ప్రచార భాష ప్రాకృత భాష, అర్ధమాగధి, రిమైన్ అరామిక్ భాషలలో బోధించారు, అరామిక్ భాషలో ప్రాచుర్యం చేశారు. ఈ తరహా జైన మతానికి సంబంధించిన ప్రతిపాదనలో భాగంగా ఈ జైన తీర్థకరుడు కావాలంటే వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏమున్నాయో ఒకసారి చూసినట్లయితే, ఒక 4 దశలు దాటాలి వాళ్ళు జైన తీర్థకరుడు కావాలంటే. అందులో ఒకటి సాధువు, పరిపూర్ణ సన్యాసి అని, ఉపాధ్యాయ టీచర్ స్థాయి అని, ఆచార్య ప్రొఫెసర్ స్థాయి అని, అరిహంత్ నిర్యాణం పొందబోయేవాడు. ఈ 4 దశలు దాటితేనే వాడిని తీర్థకరుడు అంటారు, మత గురువు అంటాం, రైట్ సార్. ఆ తరహా ఇచ్చిన వాటి దృష్ట్యా తీర్థకరులు ఒకసారి చూస్తే మనకి వృషభనాథుడు లేదా ఆదినాథ అనేవాడు, చిహ్నం వృషభం, యాక్ష గోముఖం, యాక్షిని వచ్చేటప్పటికి చక్రేశ్వర్ అన్నాం. రిమైనింగ్ 10వ వాడు శీతలనాథుడు, 21వ వాడు నమినాథ, 22 అరిష్టనేమి లేదా నెమినేద, 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మహావీరుడు. ఇగో ఈ మొదటి వాడి గురించి గతంలో ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది, 23వ వాడు 24వ వాడి గురించి కూడా ప్రశ్నలు వచ్చినవి. కాబట్టి మనకి మొత్తంగా మొదటి వాడు వచ్చేటప్పటికి వృషభనాథుడు, 2వ వాడు అజితనాథ, 3వది సంభవనాథ, అలా వరుసగా చూసుకుంటూ వస్తే 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మహావీరుడు అని పేర్కొన్నాం, రైట్ సార్. ఈ తరహాలో ఉన్నటువంటి జైన తీర్థకరుడు ఎవరైతే ఉన్నాడో వీళ్ళు కొంతవరకు జైన పరిషత్తులను ఏర్పాటు చేశారు, రైట్ సార్. ఇక్కడ గమనించండి మిత్రమా, ఈ జైన పరిషత్తులు ఏవైతే ఉన్నాయో వీటి పరిగణలో తీసుకున్నట్లయితే, ఎస్ రైట్ సార్, ఇక్కడ జైన పరిషత్తులో మొత్తం 2 జైన పరిషత్తులు ఉన్నాయి. ఈ రెండింటిని శ్వేతాంబరులు నిర్వహించారు. అందులో ఒకటి పాటలీపుత్రంలో నిర్వహించారు, క్రీస్తు పూర్వం 300 సంవత్సరం. స్థూలభద్రుడు నిర్వహించాడు. దీన్ని దిగంబరుల యొక్క బహిష్కరణ, అంటే దిగంబరులు బహిష్కరించారు. 12 అంగాలను క్రోడీకరించారు ఇందులో, రైట్ సార్. 1వ జైన పరిషత్ని పాటలీపుత్రంలో క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందు స్థూలభద్రుడు అధ్యక్షుడుగా జరిగినటువంటి ఆ యొక్క జైన పరిషత్తులో ఏర్పాటు చేశారు. ఈ జైన పరిషత్ లోపల వీటిని దిగంబరులు అనేవారు ఎక్కువ మొత్తంలో బహిష్కరించారు. శ్వేతాంబరుల ఆధ్వర్యంలో జరిగింది. జైన మతం రెండు శాఖలుగా విడిపోయింది, దిగంబరులు, శ్వేతాంబరులు. అందులో భాగంగా 12 అంగాలను క్రోడీకరించారు మొదటి జైన పరిషత్తులో. 2వ జైన పరిషత్ మనకి గుజరాత్ రాష్ట్రంలోని వల్లభి అనే ప్రాంతంలో జరిగింది. క్రీస్తు శకం ప్రధానంగా చూస్తే 512. ఇక్కడ దేవగరిద్దన క్రమశ్రమణ అని పేర్కొన్నాం. ఇక్కడ దేవర్దిగణ క్షమశ్రమణ అనేటటువంటి పేరుతో అధ్యక్షుడు వహించాడు. ఈ తరహా 2 జైన పరిషత్తులో మొదటి జైన పరిషత్ మన గతంలో అడిగాడు పూర్వకాలంలో, రైట్ మిత్రమా. ఎస్, ప్రస్తుతం జైన మతస్థులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఈవెందో ఇప్పటి వరకైతే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా జైన మతస్థులు ఉన్నటువంటి ప్రధానమైన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం అని పేర్కొనొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ బౌద్ధ మతానికి సంబంధించిన ప్రతిపాదనలో, ఏ మతం సార్? బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు గౌరవిస్తే, బౌద్ధ మతం దృష్ట్యా గోత్రం అయితే గౌతమ గోత్రం, తెగ చూసినట్లయితే శాక్య అని చెప్పేసి అని పేర్కొన్నాం. ఎస్, ఒకసారి గమనించండి అయ్యా.
రిమైనింగ్ రాజ్యం వచ్చేటప్పటికి కపిలవస్తు అన్నాం. జననం వన్స్ గమనిస్తే క్రీస్తు పూర్వం 563 సంవత్సరం లూంబిని వనంలోని సాల్ వృక్షం యొక్క సమీపంలో జన్మించాడు. మరణం క్రీస్తు పూర్వం 483 కుషీనగరం అని పేర్కొంటున్నాం. రిమైనింగ్ తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు అని పేర్కొన్నాం బౌద్ధ మతానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని. ఎస్ మిత్రమా, రైట్. సో కొంచెం క్లియర్గా కనిపిస్తుందా సార్? బౌద్ధ మతం యొక్క స్థాపకుడు గౌతమ బుద్ధుడు అన్నాం. గౌతమ బుద్ధుని దృష్టినే ప్రధాన గోత్రం వచ్చేసి గౌతమి, తెగ శాక్య, రాజ్యం కపిలవస్తు అని పేర్కొన్నాం. జననం క్రీస్తు పూర్వం 563 సంవత్సరాలు లూంబిని వనంలో, ప్రస్తుతం నేపాల్ దేశంలో జన్మించాడు. లూంబిని వనం నేపాల్ దేశంలో. రైట్ సార్? ఎస్. కనిపిస్తలేదా మిత్రమా? బోర్డు కనిపిస్తలేదా? రైట్ సార్. సో ఎనీవే వన్స్ కొంచెము క్లారిటీ తీసుకుందాం. సో ఎనీవే వన్స్ కొంచెం చూడండి ఫ్రెండ్స్, చూసే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. పీడిఎఫ్ కింద నేను లింకులు పెడతాను, చూడండి ఒకసారి. మన యాప్లో అయితే యాప్లో కూడా పంపిస్తాను, చూడండి. జస్ట్ మన అవగాహన కోసమే మిత్రమా. తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు, పెంచి పోషించింది గౌతమి ప్రజాపతి, సోదరుడు దేవదత్తుడు, రిమైనింగ్ భార్య యశోధర, కుమారుడు రాహులుడు, కుమార్తె ప్రియాంక. గౌతమ బుద్ధుని సంబంధించిన చరిత్ర. రథమును నడుపువాడు చెన్నడు లేదా చండక అని పేర్కొన్నాం. ఇష్టమైన గుర్రం తెలుపు గుర్రం, ఇది కంటక అనే పేరుతో ప్రతిపాదించబడింది. బుధుని మరణం తర్వాత చనిపోయింది ఇది. రిమైనింగ్ మొదటి గురువులు అలార కలమ, ఉద్దక రామపుత్ర అని చెప్పేసి. బాల్య గురువు వచ్చేటప్పటికి సర్వమిత్ర భరద్వాజ అన్నాం. ఇల్లు వదిలిపెట్టినప్పుడు 29 సంవత్సరాల వయసులో ఉన్నాడు. జ్ఞానం పొందిన సంవత్సరం బుద్ధగయ. రిమైనింగ్ జ్ఞానం పొందిన వయసు 35 సంవత్సరాలు. ఇక్కడ ధ్యానం చేసిన కాలం 49 రోజులు. మొదటి బోధనా స్థలం స్థారనాథ్ అని పేర్కొన్నాం. జింకలవనం. మొదటి శిష్యుడు ఆనందుడు. ప్రీవియస్ డిఎస్సి ప్రశ్న. మొదటి శిష్యుడు గౌతమ బుద్ధుని యొక్క మొదటి శిష్యుడు ఆనందుడు అని పేర్కొన్నాం. అధికంగా ఉపన్యాసాలు ఇచ్చిన స్థలం శ్రావస్తి అని పేర్కొన్నాం. రైట్ సార్? ఎస్. ఇక్కడ గమనిస్తే ఎస్, టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ కంటెంటే మిత్రమా. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన సమాచారం. ఎస్ మిత్రమా, రైట్. స్వాతి మ్యామ్. నెక్స్ట్ రిమైనింగ్ చూస్తే పంచకళ్యాణములు. గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి పంచకళ్యాణంలో పుట్టుక అనేది కమలం పువ్వు లేదా ఎద్దుకు సూచికగా పేర్కొంటాం. మహాభినిష్కం అనేది గుర్రానికి సూచికగా పేర్కొన్నాం. సంబోధి అనేది రావి వృక్షము. ధర్మచక్ర పరివర్తన 8 పుల్లలు గల ధర్మచక్రమే ధర్మచక్ర పరివర్తన. మహాపరినిర్వాణము స్తూపం గురించి తెలియపరుస్తుంది. రైట్ సార్? ఇక్కడ ఈ పంచకళ్యాణంలో ఆధారంగా చేసుకుని గౌతమి బుద్ధుని యొక్క చిహ్నములు ఏవైతున్నాయో వాటిని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎస్ సార్, రైట్. వన్స్ రిమైనింగ్ నెక్స్ట్ రిమైనింగ్ సార్ బౌద్ధ సంగీతులు ఇస్ ద ప్రీవియస్ టీఆర్టీ. అదే మాదిరిగా డిఎస్సి ప్రశ్న ఇక్కడ నుండి ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది మిత్రమా. బౌద్ధ సంగీతులు. ఇక్కడ బౌద్ధ సంగీతులు అన్నాం. సంగీతులు అంటే బౌద్ధ మత సమావేశాలు, సభలకు గల పేరునే సంగీతులు అంటాం. ఈ బౌద్ధ మత సమావేశాలు పౌర్ణమి విదయ రోజుల్లో జరుగుతవి. ప్రధానంగా సర్వసాధారణంగా చూస్తే ఇలా మొత్తం మనకు 4 సంగీతులు జరిగినవి. ఒకటి రాజగృహ సప్తపాణి గుహ వద్ద జరిగింది. దీనికి రాజు అజాతశత్రువు సంవత్సరం 483 సంవత్సరం. అధ్యక్షుడు మహాకుష్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది. వీటిపైన ప్రశ్నలు ఉంటాయి, వాటి డిస్కషన్లో జరుగుతుంది. రైట్ మిత్రమా. రిమైనింగ్ వైశాలి, ఇది కాలాశోకుడు అధ్యక్షుడుగా రాజుగా ఉన్నప్పుడు జరిగింది. 383 బీసీ. రిమైనింగ్ సభాకామి అధ్యక్షత వహించాడు. పాటలీపుత్రం, ఇది ప్రధానంగా 3వ బౌద్ధ సంగీతం పేర్కొన్నాం. అశోకుని కాలంలో జరిగింది. 250 బీసీ. రిమైనింగ్ మొగలిపుత్త తిస్సా అధ్యక్షుడు వహించాడు. 4వది కుందలవనం, కాశ్మీర్ కనిష్కుడు రాజుగా ఉన్నప్పుడు క్రీస్తకం 1వ శతాబ్దంలో ఇక్కడ వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఈ 4 బౌద్ధ సంగీతాల నుంచి ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది మిత్రమా. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 2వ పాఠ్యాంశంలో ఉంటుంది మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇంటర్ మొదటి సంవత్సరంలో. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, ఒకసారి గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఇచ్చిన వాటిని పరిగణలో తీసుకున్నట్లయితే ఇక ప్రశ్నలు నావి, సమాధానం మీవి. జస్ట్ మీకు గుర్తు చేయడం కోసం ఏర్పాటు చేశాను సార్. ఇది మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ సార్. టెస్ట్ సిరీస్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందరూ ఉపయుక్తం చేసుకోండి మిత్రమా. మీ యొక్క విజయ సాధనలో కీలక పాత్ర వహిస్తుంది 100%. రైట్ సార్? ఎస్. ప్లే స్టోర్కి వెళ్ళి ఈ రోజు టెస్ట్ వచ్చేటప్పటికి మనకి 9వ తరగతి సివిక్స్ టాపిక్ పైన ఎగ్జామ్ ఉంది. అది వన్స్ షెడ్యూల్ ప్రకారంగా కొనసాగుతుంది. గమనించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్. ఒకసారి చూడండి అయ్యా. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. రైట్ సార్. జైన మతం మొదటి తీర్థకరుడైన వృషభనాథుడు ప్రస్తావన ఉన్న వేదం ఏది? మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని. రైట్ మిత్రమా. ఈ 4 వేదాలను ఆధారంగా చేసుకున్నట్లయితే ఎస్, ఇక్కడ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంలో మరి వృషభనాథుని యొక్క ప్రస్తావన ఏ వేదంలో కొనసాగుతుంది, ఏ వేదంలో కనిపించింది? రైట్ మిత్రమా. అయ్యా,
ఎస్, ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి, రిమైనింగ్ 1028 శ్లోకాలు ఉంటాయి. ఇక్కడ 10 మండలాలు, 1028 శ్లోకాలు. రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహాలోనే ఈ ఋగ్వేదమే మన క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 1000 మధ్యలో, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి 1000 మధ్యలో అభివృద్ధి చెందినది. రైట్ సార్, ఋగ్వేదం. గాయత్రి మంత్రం కూడా ఈ ఋగ్వేదంలోనే ఉంటుంది. ఇదే ఋగ్వేదం లోపల జైన మతం యొక్క మొదటి తీర్థకరుడు ఎవరైతున్నారో ఆ యొక్క జైన మతం యొక్క మొదటి తీర్థకరుడు వృషభనాథుని యొక్క ప్రస్తావన, వృషభనాథుడు. రైట్ సార్, అరిష్టనేమి అనేటటువంటి పదంతో వృషభనాథుడు, అరిష్టనేమి, వృషభనాథుడు, వృషభనాథుడు అరిష్టనేమి అనేటటువంటి పేరుతో, అరిష్టనేమి అనేటటువంటి పదంతో ప్రారంభమవుతుంది, ప్రస్తావన ఉంటుంది. అలా జైన మతం యొక్క మొదటి తీర్థకరుడు వృషభనాథుని యొక్క ప్రస్తావన ఋగ్వేదంలోనే ఉంటుంది. రైట్ మిత్రమా. రిమైనింగ్ యజుర్వేదం, ఈ యజుర్వేదం ఏదైతే ఉందో సార్, యజుర్వేదం యజ్ఞయాగాల గురించి, పురోహితుల గురించి, రిమైనింగ్ ప్రధానమంత్రిగా ఎస్, పురోహితుల ప్రస్తావన, యజ్ఞయాగాల యొక్క ప్రస్తావన ఉంటుంది. యజ్ఞయాగాలు, యజ్ఞయాగాల గురించి ప్రస్తావన చేయబడుతుంది, పురోహితుల గురించి ప్రస్తావన చేయబడుతుంది. ఇందులో ప్రధానంగా మనకి కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం ఉంటుంది. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. రైట్ సార్. గద్య భాగం, పద్య భాగం అంటాం. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. రైట్ సార్. కృష్ణ యజుర్వేదంలో వచ్చేటప్పటికి పద్య భాగం. రైట్ మిత్రమా. నెక్స్ట్ శుక్ల యజుర్వేదంలో వచ్చేటప్పటికి గద్య భాగం. ఇవి ప్రస్తావన చేయబడతాయి. యజ్ఞయాగాదులు ఉంటాయి. యజ్ఞయాగాల గురించి ప్రస్తావన చేసేదే మనకు యజుర్వేదం అని పేర్కొంటాం. రైట్ మిత్రమా. ఎస్, కృష్ణ యజుర్వేదం గద్య భాగం. ఎస్ సార్, కృష్ణ యజుర్వేదం అనేది గద్య భాగంలో ఉంటుంది. రిమైనింగ్ శుక్ల యజుర్వేదం అనేది పద్య భాగంలో ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ సామవేదం. సామవేదం అనేది ప్రధానంగా సంగీత వర్ణన గురించి తెలియపరుస్తుంది. సంగీతం గురించి తెలియపరిచేదే సామవేదం అని పేర్కొన్నాం. సామవేదంలో 1063 శ్లోకాలు ఉన్నాయి. 1063 శ్లోకాలు కనిపిస్తాయి సామవేదంలోనే. ఎస్ మిత్రమా. రైట్. నెక్స్ట్ అదే మాదిరిగా చూస్తే ఎస్, సామవేదంలో నెక్స్ట్ అదే మాదిరిగా చూస్తే అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదంలో 20 ఖండాలు, 711 శ్లోకాలు ఉంటాయి. 20 ఖండాలు కనిపిస్తాయి, దాంతో పాటుగా 711 శ్లోకాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సార్? మనకి అథర్వణ వేదంలో. అథర్వణ వేదం అనేది యుద్ధ విద్యల గురించి, భూత పేతాల గురించి, వ్యాధుల గురించి తెలియపరుస్తుంది. రైట్ సార్. యుద్ధ విద్యలు దాంతో పాటుగా అదే మాదిరిగా వైద్య విద్యల గురించి కూడా తెలియపరుస్తుంది. రైట్ సార్. ఎస్, వ్యాధుల గురించి ప్రస్తావన చేయబడుతుంది, వ్యాధుల గురించి. నెక్స్ట్ అథర్వణ వేదం. రైట్ మిత్రమా. ఋగ్వేదం గాయత్రి మంత్రం గురించి తెలియపరుస్తుంది. సుమారు ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల మధ్యకాలంలో వర్ధిల్లింది. ఈ ఋగ్వేదంలోనే సుమారు 10 మండలాలు, 1028 శ్లోకాలు ఉన్నాయి. ఇదే ఋగ్వేదం లోపల మన వృషభనాథుని యొక్క మొదటి తీర్థకరుడు ఎవరైతున్నారో జైన మతం యొక్క మొదటి తీర్థకరుడు వృషభనాథుని యొక్క ప్రస్తావన ఇందులో పొందుపరచబడ్డది. నెక్స్ట్ యజుర్వేదం. ఇక్కడ గమనిస్తే యజుర్వేదం అనేది ప్రధానంగా చూస్తే మిత్రమా యజ్ఞయాగాల గురించి, పురోహితుల గురించి చర్చిస్తుంది. యజుర్వేదాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసాం మళ్ళీ. కృష్ణ యజుర్వేదం, అదే మాదిరిగా శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంలో గద్య భాగం ఉంటుంది, శుక్ల యజుర్వేదంలో పద్య భాగం ఉంటుంది. నెక్స్ట్ సామవేదం. సామవేదం సంగీతం గురించి తెలియపరుస్తుంది. ఈ సామవేదంలో 1063 శ్లోకాలు ఉన్నాయి. రిమైనింగ్ అథర్వణ వేదం. అథర్వణ వేదం అనేది గమనించినట్లయితే మిత్రమా యజ్ఞయాగాల గురించి యుద్ధ విద్యల గురించి తెలియపరుస్తుంది, దాంతోపాటు కొంత వ్యాధుల గురించి తెలియపరుస్తుంది. అలాంటి అథర్వణ వేదం 20 ఖండాలు, 711 శ్లోకాలు ఉన్నాయి. ఈ తరహా 4 వేదాల దృష్ట్యా ప్రీవియస్ ఏ వేదం దేనికి సంబంధించిందనే అంశాలపైన ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది. మనకి ఈ యొక్క జైన మతం మొదటి తీర్థకరుడు గురించి ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథం ఋగ్వేదం. గాయత్రి మంత్రం గురించి ప్రస్తావన ఉన్నది ఋగ్వేదం అని పేర్కొనొచ్చు. ఎస్ మిత్రమా. రైట్. రైట్ మిత్రమా. ఇస్ ఇట్ క్లియర్? చెప్పండి సార్. అథర్వణ వేదంలో గోత్రాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఎస్ మిత్రమా. రైట్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. వర్ధమాన మహావీరుడికి సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. వర్ధమాన మహావీరుడికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. కొంచెం ప్రశ్నలు ఎక్కువనే ఉన్నాయి సార్, ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, కొంచెం ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా. రైట్. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. సెకండ్ వన్, వర్ధమాన మహావీరుడికి సంబంధించి కింది వాటిని జతపరచండి. ఎస్ మిత్రమా.
తండ్రి సిద్ధార్థుడు, రిమైనింగ్ తల్లి త్రిశాల. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల, రిమైనింగ్ భార్య పేరు యశోద, నెక్స్ట్ కూతురు పేరు ప్రియదర్శిని. రైట్ సార్. ఎస్, గమనించినట్లయితే ఏడి, రైట్ సార్, ఏడిబిసి. ఏడిబిసి అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందయ్యా? ఏడిబిసి అనే ఆప్షన్ దృష్ట్యా థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్. వర్ధమాన మహావీరుడికి సంబంధించిన ప్రతిపాదనలో భాగంగా. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, జైన మతం యొక్క ప్రధాన గురువు, జైన మతం యొక్క స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. తల్లి త్రిశాల, రిమైనింగ్ తండ్రి సిద్ధార్థుడు. సో భార్య పేరు యశోద, కూతురు పేరు ప్రియదర్శిని లేదా అనోజ్ఞ అని పేర్కొన్నాం. ప్రియదర్శిని లేదా అనోజ్ఞ. రైట్ మిత్రమా, అనోజ్ఞ అని పేర్కొన్నాం. రైట్ సార్. రిమైనింగ్ అదే తరహాలోనే వీళ్ళకి సంబంధించిన ప్రతిపాదనలో తెగ, జ్ఞాత్రిక తెగకు సంబంధించిన వాడు. జ్ఞాత్రిక తెగ, వర్ధమాన మహావీరుడు జ్ఞాత్రిక తెగకు సంబంధించిన వాడు అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. సో క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చిన థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. ఎస్, కొంచెం మన యొక్క వీడియోని ఇంకా మీకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. అందరం కలిసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. ఎస్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కుంద గ్రామం, పావపురి, లూంబినివనం, కుషీనగరం అని పేర్కొన్నాం. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించండి మిత్రమా. వర్ధమాన మహావీరుని యొక్క జీవన విధానంలో కలిగినటువంటి మార్పులే ఇక్కడ ప్రీవియస్ ప్రశ్న. అవి గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. కుంద గ్రామము అన్నాం, కుంద గ్రామం. రైట్ సార్. పావపురి, పావపురి అనగానే గుర్తుకు రావాలి మరణించిన ప్రదేశం పావపురి మగధ. మరణించినటువంటి ప్రదేశం ఏదయ్యా అంటే మనకి మగధ సామ్రాజ్యం, మగధలో ఉన్నది పావపురి. లూంబిని వనం అన్నాం. రైట్ మిత్రమా, లూంబిని వనం. నెక్స్ట్ కుషీనగరం. రైట్ సార్. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని గివ్ ద ఆన్సర్ ప్లీజ్ సార్. ఎస్, కుందా గ్రామం, వర్ధమానుడి యొక్క జన్మస్థానం కుందా గ్రామంగా పేర్కొన్నాం. పావపురి వర్ధమానుడి యొక్క కైవల్యం అంటున్నాం, మరణం, కైవల్యం మరణం. పావపురి అనేది మగధలో ఉంది. లూంబిని వనం ప్రధానంగా గమనిస్తే బుద్ధుని యొక్క జననం అన్నాం, బుద్ధుని యొక్క జననం లూంబిని వనం. రిమైనింగ్ కుషీనగరం అని పేర్కొన్నాం, బుద్ధుని యొక్క నిర్యాణం. రైట్ సార్. ఇక్కడ వర్ధమానుడు ప్లస్ అదే మాదిరిగా బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు అదే మాదిరిగా బుద్ధుడు, ఇద్దరిని గమనించి పరిగణలో తీసుకుంటే కుందా గ్రామంకి వచ్చేటప్పటికి వర్ధమానుడి యొక్క జన్మస్థానం, పావపురి అనేది వర్ధమానుడి యొక్క కైవల్యం, లూంబిని వనం అనేది బుద్ధుని యొక్క జననం, కుషీనగరం అనేది బుద్ధుని యొక్క నిర్యాణం. రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటి దృష్ట్యా చూస్తే బీసీఏడి, బీసీఏడి అనేటటువంటి ప్రతిపాదన వాస్తవం. బీసీఏడి అనేది ఎక్కడ కనిపిస్తుందయ్యా? ఎస్, రైట్ సార్. థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. వెరీ నైస్. రైట్ సార్. ఎస్, నెక్స్ట్ వన్ గమనించండి సార్. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. బుధుని యొక్క అసలు పేరు గౌతమ బుద్ధుడు, బుధుని తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి, బుధుని భార్య యశోధర, కుమారుడు రాహులుడు, సవతి తల్లి ప్రజాపతి గౌతమి, ప్రజాపతో గౌతమి అని చెప్పేసి పేర్కొన్నాం బుధునికి సంబంధించిన ప్రతిపాదనలో. రైట్ మిత్రమా. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్ అయ్యా. జగ్గారెడ్డి గారు రైట్, బాగా క్రాక్ చేశారు సార్, చూడగానే గుర్తుపట్టారు బాగానే. ఎస్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. అసలు పేరు సిద్ధార్థుడు. ఎస్, వెరీ నైస్. రైట్ సార్. ఇక్కడ బుధుని యొక్క అసలు పేరు ఏంటయ్యా అంటే సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అనేది వాస్తవం, కాకపోతే ఇక్కడ సరైన దానిని గుర్తించండి. క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి అన్నాడు. ఈ బుధుని అసలు పేరు సిద్ధార్థుడు అనేది మాత్రమే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఏ సరికానిది, ఇక రిమైనింగ్ మిగతా అన్నీ కూడా సరైనవనే పేర్కొనొచ్చు. సో కాబట్టి ఆప్షన్ ఆధారంగా చేసుకున్నట్లయితే మిత్రమా, ఎస్, బీసీడి అనే ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. బీసీడి. రైట్ సార్. ఎస్, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. జతపరచండి అయ్యా. అదే మాదిరిగా కొంచెం తెలిసిన మిత్రులకు షేర్ చేయండి. రిమైనింగ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. దాంతోపాటు ప్లే స్టోర్కి వెళ్ళి యాంకర్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ఈ తరహా ప్రశ్నల యొక్క నేపథ్యంతో టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి. రేపు డిఎస్ని క్రాక్ చేయండి. రైట్ సార్. ఎస్, వెరీ నైస్ మిత్రమా. రైట్, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిని జతపరచండి. సయ్యక్ దర్శనం, సయ్యక్ జ్ఞానం, సయ్యక్ చరిత్ర అని పేర్కొన్నాం. ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించినట్టయితే ఎస్,
సత్యాన్ని గ్రహించడము, సత్యాన్ని పాటించడము, బోధనలో శ్రద్ధ వహించడము. ఇవి మనకు ఉన్నటువంటి ప్రతిపాదనలు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఎస్ సయ్యక్ దర్శనము అన్నాడు. సయ్యక్ దర్శనము అంటే మిత్రమా బోధనలోని శ్రద్ధ, బోధనలో ఉండేటువంటి శ్రద్ధని సయ్యక్ దర్శనం అంటాం. సయ్యక్ జ్ఞానము అంటే సత్యాన్ని గ్రహించడము అని అర్థం. సయ్యక్ చరిత్ర అంటే సత్యాన్ని పాటించడము అని అర్థం. ఎస్ మిత్రమా, రైట్ సార్, ఎస్, వెరీ నైస్. సిఏబి, సిఏబి ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికీ సెకండ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. సమయం తక్కువ ఉంది కదా, టెస్ట్ ఆన్లైన్, అందుకే ఆన్లైన్ టెస్ట్ అని చెప్పాను, లైవ్ టెస్ట్ అని. అందుకే మీరు ఆన్సర్ గుర్తించాలి. మీరు ఎంత ఎక్కువ మొత్తంలో ఆన్సర్ గుర్తిస్తే అంత ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది. రైట్ సార్. సార్ మీరు పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్ ఒకవేళ రైట్ ఆన్సర్ అయితే మీలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. అది మీ ప్రిపరేషన్కి ఎక్కువ దోహదపడుతుంది. ఇన్ కేసు ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే మళ్ళీ మనం రైట్ ఆన్సర్ చెప్తున్నాం కాబట్టి మీ ఒంట్లో జీవం ఉన్నంత వరకు ఆ బిట్కి సంబంధించిన సమాచారం గుర్తుండిపోతుంది. రేపు ఎగ్జామినేషన్లో ఎలిమినేషన్ మెథడ్ కానీ సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మెథడ్లో యూటిలైజ్ అవుతుంది. కాబట్టి రెండింటి పరంగా మీరు టెస్ట్కి కంప్లీట్గా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి. అందుకే నేను లైవ్ టెస్ట్ అని పెట్టాను. రైట్ మిత్రమా, ఎస్. ఎంసీక్యూస్ అని కాకుండా ఇలా ఎవ్రీ చాప్టర్, ప్రతి చాప్టర్ కూడా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, ఈ యొక్క జాగ్రఫీ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. అందుకే కొత్తగా లైవ్కి వచ్చిన మిత్రులు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం కలిసి ముందడుగేద్దాం. ఆల్ వియర్స్. కొంచెం ఎక్స్ప్లెనేషన్ వస్తే ఒక లైక్ చేయండి సార్. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రైట్ సార్, ఎస్. మీరే నాకు మనకు వాహకులు. రైట్ మిత్రమా, ఎస్. ఒకసారి గమనించండి సార్. వినయ పీఠికలో విస్తరించబడ్డ అంశం ఏది? వినయ పీఠికలో విస్తరించబడ్డటువంటి అంశం ఏది? రైట్ మిత్రమా, మనకి త్రిపీఠకాలన్నాం. బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలను పరిగణలో తీసుకుంటే త్రిపీఠకాలను పేర్కొన్నాం. జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలను పరిగణలో తీసుకున్నట్లయితే ఎస్, జైన మతం యొక్క పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలన్నాం. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అని పేర్కొన్నాం. రైట్ సార్, బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. ఇక్కడ సుత్త పీఠిక త్రిపీఠకాలకు ప్రధానమైనది. సుత్త పీఠిక అనే త్రిపీఠకాలలోకి వచ్చేటప్పటికి సుత్త పీఠిక ఇది త్రిపీఠకాలలో అత్యంత ప్రధానమైనది. సుత్త పీఠికం. రైట్ మిత్రమా, రిమైనింగ్ ఎస్ మిత్రమా. సుత్త పీఠికం అనేది సంకలనం చేసింది ఆనందుడు, సంకలనం చేశాడు. సుత్త పీఠికని ఆనందుడు సంకలనం చేశాడు, ఆనందుడు. రైట్ సార్. తదుపరి తర్వాత కాలంలో వచ్చినది వినయ పీఠిక. ఈ వినయ పీఠికని ఉపాలి అనేవాడు సంకలనం చేశాడు, ఉపాలి. రైట్ మిత్రమా. వినయ పీఠిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏదంటే సంఘం యొక్క నిర్మాణము, నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. సంఘం యొక్క నిర్మాణము, నియమ నిబంధనలు అనేవి ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఎస్ మిత్రమా. వినయ పీఠికలో వివరించబడిన అంశం ఏది అన్నాడు. వివరించబడిన అంశం మొదటి బౌద్ధ సంగీతలో సంకలనం చేయబడ్డది. ఇది అజాతశత్రువు తన తండ్రి అయిన బింబసారుని వధించి సింహాసనం అధిష్ఠించినట్లు వినయ పీఠికలో ఉంటుంది. వినయ పీఠికలో ప్రధానంగా నియమ నిబంధనలు ఉంటాయి. నిర్మాణము, నియమ నిబంధనలు అనేవి విస్తరించుంటాయి. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, వినయ పీఠికకు సంబంధించిన ప్రతిపాలి ఉపాలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. అభిధమ్మ పీఠికని సంకలనం చేసినది మొగలిపుత్త తిస్స. ఇక అభిధమ్మ పీఠిక మనకి 3 పీఠికలు ఉన్నాయి కదా. అభిధమ్మ పీఠిక, ఈ అభిధమ్మ పీఠికని సంకలనం చేసినది ఎవరయ్యా అంటే మొగలిపుత్త తిస్స. మొగలిపుత్త తిస్స. రైట్ సార్, ఎస్. ధమ్మ పీఠిక, అభిధమ్మ పీఠిక అంటాం. రైట్ సార్. ఇది మౌనవ విజ్ఞాన శాస్త్రాన్ని వివరిస్తుంది. రైట్ సార్. మూడవ బౌద్ధ సంగీతం మొగలిపుత్త తిస్స ఆధ్వర్యంలో జరిగినప్పుడు అందులోనే సంకలనం చేశారు ఈ అభిధమ్మ పీఠికని అశోకుడు కాలంలో. వినయ పీఠికని ఉపాలి ఆధ్వర్యంలో సంకలనం చేశారు. సుత్త పీఠికని ఆనందుడు సంకలనం చేశాడు. సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠికలో వినయ పీఠికలో వివరించబడినటువంటి అంశం ఏది అన్నాడు. వివరించబడిన అంశం, వినయ పీఠికలో వివరించబడిన అంశం ఇక్కడ గమనించినట్లయితే బుద్ధుని యొక్క బాల్య జీవితాల గురించి వివరిస్తుంది. రిమైనింగ్ బుద్ధునికి సంబంధించిన వివాహ జీవితం గురించి వర్ణిస్తుంది. బౌద్ధ భిక్షువులు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి వర్ణిస్తుంది. కానీ బుద్ధుని యొక్క వైరాగ్య జీవితం గురించి ఇది వివరించబడలేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎస్ మిత్రమా, రైట్. మూడవ బౌద్ధ సంగీతికి అశోకుడి ఆధ్వర్యంలో మొగలిపిత్త తిస్స ఆయనే మనకి అభిధమ్మ పీఠికని ఇందులో సంకలనం చేశాడు. ఎస్ మిత్రమా, రైట్. బౌద్ధ సంగీతం 4 జరిగినాయి కదా సార్. ఆ 4 బౌద్ధ సంగీతం మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్, ఎస్, వెరీ నైస్ మిత్రమా. క్వశ్చన్ రైట్ ఆన్సర్ థర్డ్ వన్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గీత ఆన్సర్ ప్లీజ్. క్రింది వాటిని జతపరచండి. రైట్ సార్. మొదటి బౌద్ధ సంగీతి, రెండవ బౌద్ధ సంగీతి, మూడవ బౌద్ధ సంగీతి, నాలుగవ బౌద్ధ సంగీతి. రైట్ సార్. ఈ వరుస క్రమంలో ఆలోచించండి సార్. ఎస్. మొదట సంగీతి మహాకాశ్యపుడు. రిమైనింగ్ రెండవ బౌద్ధ సంగీతి సభాకామి. మూడవ బౌద్ధ సంగీతి వచ్చేటప్పటికి మొగలిపుత్త తిస్స. రైట్ సార్. వీళ్ళ అధ్యక్షులుగా ఉన్నప్పుడే
నాలుగవ బౌద్ధ సంగీతి వసుమిత్రుడు, వీటికి అధ్యక్షులుగా ఉన్నారు. రైట్ మిత్రమా, ఎస్. సో కాబట్టి గమనించినట్లయితే మిత్రమా బీడీఏసీ అనేవి గమనించండి సార్. బీడీఏసీ రైట్ సార్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్, ఎస్, వెరీ నైస్. ఎస్, నెక్స్ట్ మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో మిత్రమా డిఎస్సి వాళ్ళ కోసం కానీ రేపు రాయబోతున్నట్టు గ్రూప్ 1 వాళ్ళ కోసం కానీ జాగ్రఫీ పరంగా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో రేపు రాబోయేతున్న నోటిఫికేషన్ నిమిత్తం అన్ని రకాల పోటీ పరీక్షకు ఉపయుక్తమయ్యే ఇంటర్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీపై టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మిత్రమా. ఇది 100 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. ఆల్ ఇయర్స్ అందరూ కూడా ఉపయుక్తం చేసుకోవచ్చు. రైట్ సార్, గ్రూప్స్ విషయంలో రిమైనింగ్ ఈ క్రింది వాటిని జతపరచండి ఒకసారి. రైట్ సార్, ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిత్రమా. మొదటి సంగీతి, రెండవ సంగీతి, మూడవ సంగీతి, నాలుగవ సంగీతి. రైట్ సార్, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఎక్కడెక్కడ జరిగినవి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. మనకి ప్రధానంగా 4 బౌద్ధ సంగీతులు జరిగినవి. 4 బౌద్ధ సంగీతులు బౌద్ధ సమావేశాలు లేదా సభలకు ఉండే పేర్లనే బౌద్ధ సమావేశాలు లేదా సభలకు ఉండే పేర్లనే మన సంగీతులు అంటాం. పౌర్ణమి రోజున కానీ విదయ రోజున కానీ జరుగుతుంది ఇవి. రైట్ సార్, ఇవి 4 సంగీతులలో మొదటి సంగీతం వచ్చేటప్పటికి 483 మనకి క్రీస్తు పూర్వము 483వ సంవత్సరంలో జరిగింది. మహాకుష్పుడు అని చెప్పేసి ఎక్కడ జరిగిందయ్యా అంటే అజాతశత్రు ఆధ్వర్యంలో జరిగింది. రైట్ మిత్రమా, ఎక్కడ జరిగిందయ్యా ఇది? 7th one, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. ఎస్, వెరీ నైస్. రాజగృహంలో జరిగింది. రాజగృహము అని పేర్కొన్నాం. రాజగృహము. రైట్ సార్, రాజగృహం. పారా కావై. రైట్ సార్, ఇక్కడ PRKV. రైట్ సార్, ఇలా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఫస్ట్ వన్ చూసినట్టయితే పారా కావై అనేటటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ సార్, వరుస క్రమాన్ని పరిగణలో తీసుకుంటే మొదటి బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరుగుతుంది. మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరుగుతుంది. రైట్ మిత్రమా, ఎస్, సారీ వరుస క్రమంలో వచ్చింది సార్. ఎస్, గమనించండి మిత్రమా. ఫస్ట్ వన్ రాజగృహం, రెండవ బౌద్ధ సంగీతి వైశాలి. రైట్ సార్, ఎస్. మూడవది వచ్చేటప్పటికి పాటలీపుత్రం. నాలుగవది వచ్చేటప్పటికి కాశ్మీర్, కుందరవ. రైట్ సార్, సి ఆర్ కాశ్మీర్. రైట్ సార్, రావై పాకా. ఎస్ మిత్రమా, ఇది మనకు ఏర్పాటు చేసుకునే మిత్రమా. రైట్. సో మీ ఒపీనియన్ మీకు వీలైన ప్రకారం ఏర్పాటు చేసుకోండి. 5th క్వశ్చన్ సార్ తప్పకుండా. ఎస్ మిత్రమా, ఇక్కడ గమనించండి మిత్రమా, రావై పాకా. ఎస్ మిత్రమా, పాటలీపుత్రం, రావై పాకా. గమనించండి సార్, రావై పాకలో మొదటి సంగీతి రాజగృహంలో ఉంది, రెండవ సంగీతి వైశాలి, మూడవ సంగీతి పాటలీపుత్రం, నాలుగవ సంగీతి కాశ్మీర్. సో గమనించండి, 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. 4th వన్ ఈస్ రైట్ సార్. ఎస్, ఎస్ మిత్రమా. వైశాలిలో జరిగిన దానికి కాలాశోకుడే ఉంటాడు రెండో బౌద్ధ సంగీతికి. మొదటి బౌద్ధ సంగీతి అజాత శత్రువు. మొదటి బౌద్ధ సంగీతికి రాజు ఎవరయ్యా అంటే అజాత శత్రువు. రైట్ సార్. రెండో బౌద్ధ సంగీతికి గమనించినట్టయితే మిత్రమా కాలాశోకుడు. నెక్స్ట్ మూడో బౌద్ధ సంగీతి అశోకుడు. నెక్స్ట్ నాలుగో బౌద్ధ సంగీతికి వచ్చేటప్పటికి కనిష్కుడు. రైట్ సార్. ఎస్, అజాత శత్రువు, కాలాశోకుడు, అశోకుడు, కనిష్కుడు. రైట్ సార్. ఇక్కడ గమనించాలి ఆకాని. రైట్ సార్. అజాత శత్రువు, కాలాశోకుడు, రిమైనింగ్ అశోకుడు, అదే మాదిరిగా కనిష్కుడు. అకా రిమైనింగ్ రావై పాక. అక రావై పాక. ఇవి ఈ నలుగురికి 4 బౌద్ధ సంగీతులు. వీళ్ళు రాజులు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆ ప్రాంతాల్లో జరిగినవి. రైట్ సార్. ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, మొదటి బౌద్ధ సంగీతి 483వ సంవత్సరం క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో జరుగుతుంది. రెండో బౌద్ధ సంగీతి 383వ సంవత్సరంలో జరుగుతుంది. మూడవది 250వ సంవత్సరంలో జరుగుతుంది. 4వ బౌద్ధ సంగీతి వచ్చేటప్పటికి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరుగుతుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. రైట్ మిత్రమా. ఎస్, రైట్ సార్. అక రావై పాక. ఇదే కోడ్ గుర్తుపెట్టుకోండి సార్. బౌద్ధ సంగీతుల నుండి ప్రశ్న తప్పకుండా రేజ్ అవుతుంది, అది గమనించండి. గతంలో పలుమార్లు రేజ్ అయింది కాబట్టి ప్రస్తావన చేయబడుతుంది. రైట్ సార్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి అయ్యా. రైట్, క్రింది వాటిని జతపరిచే ప్రయత్నం చేయండి మిత్రమా. వన్స్. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. జననం, మహాభినిష్క్రమణం, నిర్వాణం, ధర్మచక్ర పరివర్తనం, మహావధి నిర్వాణం. రైట్ సార్.
ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఇది ఆన్సర్. ఈజ్ అ ప్రీవియస్ ప్రశ్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగాడు, మన యొక్క టీఆర్టీలో కూడా అడిగాడు, ఆంధ్రప్రదేశ్లో ఏపీ సంబంధించి. రైట్ సార్. క్రింది వాటిని జతపరచండి. సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్ ఆల్ వ్యూయర్స్. అయ్యా లైవ్ టెస్ట్ అని అందుకే పెట్టాను సార్. ఇంటర్మీడియట్ సంబంధించిన హిస్టరీలోని మొదటి సంవత్సరం సెకండ్ టాపిక్ ప్రాచీన భారతదేశ చరిత్రలో మత సంస్కరణ ఉద్యమాలు. రైట్. జననం గురించి ప్రస్తావన చేసినట్టయితే మిత్రమా మనకి తామర పువ్వులో ఉన్నటువంటి ఎద్దు సూచిస్తుంది. రిమైనింగ్ అదే మాదిరి చూస్తే మహాభినిష్క్రమణ గురించి గుర్రం సూచిస్తుంది. నెక్స్ట్ అదే మాదిరిగా నిర్వాణం లేదా సంబోధి గురించి ప్రస్తావన చేసినట్టయితే బోధి వృక్షం చెప్తుంది. బోధి వృక్షం. ఈ సిడిఈ ఎక్కడనే సార్? సిడిఈ అనేది 3వ ఆప్షన్లో కనిపిస్తుంది, 4వ ఆప్షన్లో కనిపిస్తుంది. రిమైనింగ్ ధర్మచక్ర పరివర్తన అనేది మనకు చక్రం చూపిస్తుంది అయ్యా. రిమైనింగ్ ఏ అనేది సిడిఏ అనేది కంప్లీట్ చూస్తే 4th వన్లో చూస్తుంది. గో టు ద ఆప్షన్ 4th ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. మహావధి నిర్వాణం అనేది స్తూపం గురించి తెలియపరుస్తుంది. ఇచ్చిన వాటి దృష్ట్యా చూసినట్లయితే మిత్రమా సిడిఈఏబి అనేటటువంటి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ సార్? ఎస్, వెరీ నైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఆచార్య నాగార్జునుడికి సంబంధించి సరైన ప్రతిపాదన ఏది? ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన సరైన ప్రతిపాదన ఏది? ఎస్ మిత్రమా, గివ్ ద ఆన్సర్ ప్లీజ్. భారతదేశపు మార్టిన్ లూథర్గా వ్యవహరిస్తాడు. ఎస్ మిత్రమా, ఆయన గణిత శాస్త్రవేత్తను పరిగణలో తీసుకొని మహాయాన శాఖకు చెందినవాడు. బౌద్ధ మతం మహాయాన హీనయాన శాఖ అని 2 శాఖలుగా విడిపోయింది. హీనయాన శాఖని వజ్రాయన శాఖ అంటాం. ఈరోజు దలైలామా నివాసం ఉన్నటువంటి ప్రాంతం కానీ దలైలామా ఈ యొక్క వజ్రాయన శాఖకు చెందినటువంటి వ్యక్తిగా పేర్కొనవచ్చు. ఈ వజ్రాయన శాఖ యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ధర్మశాలలో ఉంది. మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ధర్మశాల వజ్రాయన శాఖకు చెందిన ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. ఇతని శూన్యవాదం శంకరాచార్యుని వేదాంత తత్వానికి స్ఫూర్తిగా పేర్కొనొచ్చు. సుధర్మ పుండరీకం, ప్రజ్ఞ, పారమిత, మాధ్యమిక, కార్మిక, సుహల్లేఖన అనేటటువంటి గ్రంథాలు రచించాడు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే ఏబిసిడీలు 4 కూడా సరైనవని పేర్కొనొచ్చు. కాబట్టి 4th ఆప్షన్ ఈస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. దీన్ని బట్టి అర్థమైంది వెంకట్ సార్ తీసుకొచ్చిన ప్రశ్నల వల్ల సమాచారం మాకు ఎక్కువ మొత్తంలో అవగాహన కావాలనే ఒక ఆలోచన ఉందని. రైట్ సార్? ఎస్, తీసుకొచ్చిన ప్రశ్నల ద్వారా మీరు నాకు టైం కేటాయించారు కాబట్టి మీకు కొంత కొత్త సమాచారం అందించాలనే నేపథ్యంతో ఇలాంటి ప్రశ్నలు రూపొందించడం జరిగింది. రైట్ సార్? టెస్ట్ సిరీస్ లోపల కూడా ఈ తరహా ఉంటుంది మిత్రమా. ఎలా అనిపిస్తుంది? హౌ ఈస్ దిస్? రైట్ సార్? టెస్ట్ సిరీస్ ఎలా అనిపిస్తుంది మిత్రమా? ఆన్లైన్ టెస్ట్లో సంబంధించినవి. ఈ క్రింది వాటిని జతపరచండి. సుత్త పీఠికం, వినయ పీఠికం, అభిధమ్మ పీఠికం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో 3 పీఠికలు ఉంటాయి. ఆ 3 పీఠికలను ఒక్కొక్క పీఠికని ఎక్కువ మొత్తంలో అందించారు. రైట్ సార్? ఎస్, గమనించండి సార్. సుత్త పీఠిక మొదటి పీఠికని ఆనందుడు ఏర్పాటు చేశాడు. వినయ పీఠిక ఉపాలి, రిమైనింగ్ అభిధమ్మ పీఠికని మొగలిపుత్త తిస్స. రైట్ సార్? ఏబిసి. రైట్ సార్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, బౌద్ధ భిక్షువులకు లేదా సన్యాసులకు సంబంధించి ఏ ప్రవచనము సరైనది కాదు అన్నాడు. ఏ ప్రవచనము సరైనది కాదు అన్నాం. సరైనది కాదు అని పేర్కొన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని ఆన్సర్ గుర్తించాలి. రైట్ సార్? ఎస్, ఫాస్ట్గా ఆన్సర్ గుర్తించాలి. టైం ఎక్కువ తీసుకోవద్దు సార్. సో గివ్ ద ఆన్సర్ ఫాస్ట్. ఇంకా మన తెలిసిన మిత్రులకి, మీ తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి సార్. లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, లైకులు చేసే వాళ్ళు చాలా తక్కువ. వెంకట సార్ పైన పగబట్టినట్టున్నారు బాగా. మీరు లైక్ చేయడం వల్ల, మన వీడియో ఎక్కువ మందికి చేరడం వల్ల నాకు కూడా కొంత ఉత్సాహం ఉంటుంది. ఎందుకని వీడియో ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో ఎఫర్ట్ పెట్టి కొంచెం కొత్తగా ప్రశ్నలు రూపొందించి ఇంకా ఎక్కువ సమాచారాన్ని అందించాలని. ఎక్కువ మంది చూడకపోవడం కానీ, మీరు లైక్ చేయకపోవడం కానీ, కింద కామెంట్ చేయకపోవడం వల్ల నాకేమనిపిస్తుంది అంటే అవసరం అనిపిస్తుంది. రైట్ సార్? సో ఏదేమైనా పర్లేదు మిత్రమా. సో కొంచెం నా సమాచారం, నా ఉద్దేశం ఏంటంటే మన యొక్క జ్ఞానాన్ని నలుగురికి అందించాలనే కాన్సెప్ట్. వృత్తి ధర్మం అది. రైట్ సార్? మన యొక్క వృత్తి ధర్మాన్ని బేస్ చేసుకొని రేపు మీరు కూడా అదే వృత్తి ధర్మంలోకి ఎంటర్ అవుతూ కాబట్టి గమనించండి. రైట్ సార్? సో గివ్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ సార్? ఎనీవే రైట్. ఇంకా మీ తెలిసిన మిత్రులకి షేర్ చేయండి మిత్రమా. రైట్ సార్? గర్భవతిగానున్న స్త్రీ బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనర్హులు అన్నాడు. రైట్ సార్? కింది వాటిలో సరైనది కాదు ఏది అన్నాడు. కింది వాటిలో సరైనది ఏది కాదు అన్నాడు. రైట్ మిత్రమా? ఇది గర్భవతిగా ఉన్న స్త్రీ బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనర్హులు అన్నది వాస్తవమే. బౌద్ధ సంఘంలో ప్రవేశానికి తల్లిదండ్రుల అనుమతి కానీ, పెళ్ళైన స్త్రీకి భర్త అనుమతి కానీ తప్పనిసరిగా ఉండాలి అనేది కూడా వాస్తవమే. నెక్స్ట్, మన పసిపిల్లలను కలిగిన స్త్రీకి బౌద్ధ సంఘంలో ప్రవేశం లేదు, ఇది కూడా వాస్తవమే.
శ్రీ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరి అనుమతి లేకుండా బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అర్హురాలు అన్నాడు. రైట్ సార్. ఇక్కడ శ్రీ 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బౌద్ధ సంఘంలో మనకి అనుమతి లేకుండా సంఘంలో ప్రవేశానికి అర్హురాలు అనే ప్రతిపాదన అవాస్తవాన్ని సూచిస్తుంది. రైట్ మిత్రమా, ఇక్కడ వయసుతో సంబంధం అనేది ఎక్కువ మొత్తంలో ప్రస్తావించబడ్డది. కాబట్టి క్వశ్చన్ రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఎస్ మిత్రమా, రైట్ సార్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ సరికానిదిగా పేర్కొనొచ్చు మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొన్నాం మిత్రమా. నెక్స్ట్ వన్, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లోహపు నాణాలు ప్రవేశపెట్టబడ్డాయి. వీటిని పంచ్ మార్క్డ్ కైన్స్ అన్నాం. ఎస్, వెరీ నైస్ మిత్రమా. ద ప్రీవియస్ టీఆర్టీ డిఎస్సి దీని దాంతో పాటుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్ సార్. అదే మాదిరి చూసినట్లయితే ఇదే ప్రశ్న టెట్లో కూడా అడిగాడు. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చినప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పంచ్ మార్క్డ్ కైన్స్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ప్రస్తావించారు. ఈ కాయిన్స్లో దేనితో తయారు చేయబడ్డాయి? రైట్ సార్. మనకి ఎక్కువ మొత్తంలో బంగారం యొక్క ప్రస్తావన ఉంటుంది, వెండి యొక్క ప్రస్తావన ఉంటుంది, కాపర్ యొక్క ప్రస్తావన ఉంటుంది. వీటి దృష్ట్యా వేటితో తయారు చేశారు ఇచ్చిన వాటి పరిగణలో తీసుకొని. రైట్ సార్. ఎస్. ఒకసారి చూడండి సార్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో లోహపు నాణాలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఆ లోహపు నాణాలను ఆధారంగా చేసుకొని ఇచ్చిన వాటి దృష్ట్యా ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. ఎస్. రైట్ సార్. వెండి మరియు సిల్వర్ అన్నాం. అదే మాదిరిగా చూసినట్టయితే వెండి మరియు రాగి, వెండి మరియు బంగారం, వెండి మరియు నికెల్ అన్నారు సార్. ఇక్కడ వెండి ప్లస్ రాగిల యొక్క మిశ్రమాన్నే పంచ్ మార్క్డ్ కైన్స్ అని పేర్కొంటారు. రైట్ సార్. ఎస్. 12th వన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ మిత్రమా. నెక్స్ట్, ఎస్ ప్రభాకర్ గారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎండ్ ఆఫ్ ద సెషన్. రైట్ సార్, తప్పకుండా. ఎస్ మిత్రమా. 14. ఎస్. ఎండోగామి అనగా అర్థం ఏంటి? ఎండోగామి అనగా అర్థం ఏంటి? ఎస్ మిత్రమా. ఎండోగామి అనగా అర్థం ఏంటి? మన ఎక్కున్నటువంటి ప్రతిపాదనల ఆధారంగా చేసుకున్నట్టయితే మిత్రమా, ఎస్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన భారతదేశ సామాజిక మత సంస్కరణ ఉద్యమాల దృష్ట్యా తొలి సమాజంలో ఉన్నటువంటి వివాహాలు మనకి 8 వివాహాలు విస్తరించుంటాయి. 8 రకాల వివాహాలు. ఈ 8 రకాల వివాహాలను ఆధారంగా చేసుకున్నట్లయితే 8 రకాల వివాహాలు అష్ట వివాహాలలో పరిగణలో తీసుకుంటే ఎండోగామి అంటే అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడాన్ని ఎండోగామి అంటాం. ఎండోగామి అంటే ఒకే ప్రాంతానికి లేదా అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం చేసుకోవడాన్ని ఎండోగామి అని పేర్కొంటాం. మనకి బహుభర్తత్వం అనేది గమనించినట్టయితే మిత్రమా, బహుభర్తత్వం అనేది పోలోగామి అనేటటువంటి విధానంలో ఉంటుంది. పోలోగామి. ఈ పోలోగామి అనేటటువంటి విధానంలో బహుభర్తత్వం ఉంటుంది. ఇప్పటికీ బహుభర్తత్వం అనేటటువంటిది తోడాలు అనేటటువంటి తెగలు మన భారతదేశంలో అయితే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇగో వీళ్ళలో కొనసాగుతుంది. నీలగిరి పర్వత ప్రాంతాలు తోడాలు అనేటటువంటి ట్రైబల్స్ తెగలలో. రైట్ సార్. బహుభార్యత్వం ఏదైతే ఉందో మిత్రమా, ఎస్ సరే, ఈ బహుభార్తత్వం అనేది ప్రధానంగా గమనించండి సార్. బహుభార్తత్వం అనేది గమనిస్తే పోలియాండ్రీ అనేటటువంటి సిస్టంలో ఉంటుంది. రైట్ సార్. పోలియాండ్రీ. నెక్స్ట్, బహుభర్తత్వం అనేది పోలోగామి అనే సిస్టంలో ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన వారిని వివాహం ఆడడాన్ని ఎండోగామి అని పేర్కొంటాం. ఇది అదే ప్రాంతానికి చెందినటువంటి వారిని వివాహం ఆడే విధానాన్ని ఎండోగామి అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. ఇతర ప్రాంతాల వారిని వివాహం చేసుకోవడాన్ని ఎక్సోగామి అంటాం. ఏమంటాం సార్? ఎక్సోగామి అంటే వేరు ప్రాంతాలకు చెందిన వారిని వివాహం చేసుకోవడం. రైట్ సార్. ఎక్సోగామి కిందకి వస్తుంది. అదే ప్రాంతానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడాన్ని ఎండోగామి అంటాం. బహుభర్తత్వాన్ని పోలియాండ్రీ అంటాం. బహుభర్తత్వాన్ని భార్యత్వాన్ని పోలోగామి అంటాం. ఇవి మనకున్నటువంటి ప్రధానమైనటువంటి వివాహ విధానాలు. రైట్ సార్. ఎస్. 8 వివాహాలు ఉంటాయి. అసుర వివాహము, దైవ వివాహము, గాంధర్వ వివాహము, ప్రజాపతి వివాహము, రాక్షస వివాహము, పైశాచిక వివాహము. రైట్ సార్. ఇక మీకు అందరికీ తెలుసు అనుకో ఏ వివాహాలు దేనికి ఎక్కువ మొత్తంలో దోహదపడుతున్నాయని. రైట్ సార్. ఎస్ జగ్గారెడ్డి గారు,
వివాహ రీతులు అంటాం వీటిని, వివాహ రీతులు. రైట్ సార్, తొలి సమాజంలో ఉన్నటువంటి వివాహ రీతులు వీటిని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. ఎస్, పైశాచిక వివాహం అంటే నిద్రిస్తున్నటువంటి కన్యను, నిద్రిస్తున్నటువంటి వ్యక్తిని లేపుకొని పోయి మ్యారేజ్ చేసుకోవాలని పైశాచిక వివాహం అంటాం. ఇక జనరల్గా చెప్పాలంటే సొసైటీ దృష్ట్యా రాక్షస వివాహం అంటే వధువును ఆమె తల్లిదండ్రుల సమక్షం నుంచి దొంగిలించబడి పెళ్లి చేసుకోవడాన్ని ప్రధానంగా చూసినట్టయితే రాక్షస వివాహం అంటాం. ప్రజాపత్య వివాహం అంటే ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు జరగకుండా పెళ్లి చేసుకోవడాన్ని మనకి ప్రజాపత్య వివాహం అంటాం. గాంధర్వ వివాహం అంటే వివాహానికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపిన వాటిని గాంధర్వ వివాహం అంటాం. రైట్ సార్. దైవ వివాహం అంటే పురోహితుడైనటువంటి వరుడికి కన్యాదానం చేస్తే దాన్ని దైవ వివాహం అంటాం, పురోహితుడైన వరుడికి. రైట్ సార్. ఎస్, 8 మ్యారేజ్లు ఉన్నాయి మిత్రమా. అసుర వివాహం అంటాం, కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకునే విధానాన్నే అసుర వివాహం అంటాం. ఈ 8 వివాహాలలో మిత్రమా వివాహ రీతులు ఇవి. రైట్ సార్. ఎస్, అదే ప్రాంతానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటామయ్యా అంటే వన్స్ ప్రధానంగా చూస్తే ఎండోగామి అంటాం. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవడాన్ని ఏమంటాం సార్? వన్స్ గమనించినట్టయితే ఎక్సోగామి అంటాం. ఒకరికంటే ఎక్కువ మొత్తంలో భర్తలను కలిగి ఉండే వివాహాన్ని పోలియాండ్రీ అంటారు. ఒకరికంటే ఎక్కువ మొత్తంలో భార్యను కలిగి ఉండేవాడిని పోలిగామి వివాహ రీతి అంటాం. ఎస్ మిత్రమా. ఎస్, గాంధర్వ వివాహాల గురించి మీకు అందరికీ తెలుసు అనుకుంటా. రైట్ మిత్రమా. ఎస్, రైట్ సార్. ఎనీవే వన్స్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చినప్పటికి మిత్రమా 13th వన్ క్వశ్చన్ రైట్ ఆన్సర్, 3rd వన్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. జైన మతం గురించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. జైన మతం గురించి ఈ క్రింది వాటిని పరిశీలించి ఆన్సర్ గుర్తించండి అయ్యా. ఎస్, జైన మతానికి సంబంధించిన ప్రతిపాదనలో కింది వాటిని గుర్తించి ఆన్సర్ గుర్తించండి. ఎస్ మిత్రమా, రైట్ అయ్యా. జైన మతం గురించి క్రింది వాటిని పరిశీలిస్తే జైన మత ఆవిర్భావం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. రైట్ మిత్రమా, ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఎస్ సార్. ఈ మతం వారు ఋగ్వేద శ్లోకాల్లో వృషభనాథుడు, అరిష్టనేమి అనే జైన తీర్థకరుల గురించి ప్రస్తావన చేశారు. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ రైట్, సెకండ్ వన్ ఈజ్ రైట్. 23, 24 తీర్థకరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్షేత్రీయ వర్గానికి చెందిన వారై ఉండి జైన మతంలో తీర్థకరుడు అంటే మత గురువు అని, వీరిని జీనులు అని లేదా జయించిన వారు అని కూడా అంటారు. పై వాటిలో సరైన వేదనంటే ఏబిసిడీలు 3 కూడా సరైనవే కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. రైట్ మిస్టర్, వెరీ నైస్. చాలా ఎఫెక్టివ్గా చదివిన సార్ మీరు. మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కనుక మీరు వితౌట్ ప్రెషర్తో ఎగ్జామినేషన్ కాలితే వెళ్తే మాత్రం తప్పకుండా ప్రజెంటేషన్ ఇస్తారు. మీ దగ్గర ఆ మాదిరిగా సమాచారం ఉంది కాబట్టి రేపటి నోటిఫికేషన్ నిమిత్తం, రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్ నిమిత్తం ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఇప్పుడు మీరు మన లైవ్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సో మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు ప్రజెంటేషన్ అనేది వెల్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఎగ్జామినేషన్లో హిస్టరీ ఒకటే చూడట్లేదు సార్, నేను మిగతా సబ్జెక్ట్ కూడా చూస్తున్నాను. మీరు ఇంటర్కి సంబంధించిన కంటెంట్ కూడా కవర్ చేసుకుంటూ చదివారంటే మీ యొక్క ప్రిపరేషన్, మీ ఒంట్లో కూర్చోడానికి కావాల్సిన ఓపిక సమాధానం ఎక్కువ మొత్తం ఉంది, కూర్చోవడానికి కావాల్సిన ఓపిక ఉంది, చదవడానికి కావాల్సిన సత్తా ఉంది. అవి 2 ఏర్పాటు చేశారు కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్. గమనించాను కదా మన యొక్క మోటో, ఎవరి ఒంట్లో అయితే కూర్చోడానికి కావాల్సిన ఓపిక చదివే అంత సత్తా ఉంటుందో వాని ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైనున్న భగవంతుడు కూడా ఆపలేడు అని. రైట్ సార్. అలా మీ ఒంట్లో కూర్చోవడానికి కావాల్సిన ఓపిక ఉంది, చదవడానికి కావాల్సిన సత్తా ఉంది, ఆల్రెడీ చదివారు కాబట్టి ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. మీరు ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వాలంటే వితౌట్ ప్రెజర్ కావాలి. అందుకు మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది, ఎక్కువ మొత్తంలో దోహదపడుతుంది. ఇది గమనించండి. రైట్ మిత్రమా. ఎస్, అనవసరంగా మీరు దీనికి దోహదపడిపోయి చెప్తాను కదా సార్, టెస్టులు రాయకుండా మెయిన్ ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది బోర్డు లేని బస్ ఎక్కి ప్రయాణం చేసిందంతో సమానం. సో కాబట్టి ఎటుపోతున్నా అన్న విషయం తెలియదు. ఆ తరహా మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మన దగ్గరనే కాదు, మీరు బయట ప్రపంచంలో ఎక్కడ టెస్టులు ఉన్నా టెస్టులు మాత్రం ఇవ్వండి. రైట్ సార్. టెస్టులు ఇవ్వాల్సిన సమయం ఇదే. టెస్టులు ఇస్తేనే మీ దగ్గర ఇంకెంత సమాచారం ఉంది, ఎంత సబ్జెక్ట్ ఉందో తెలిసిపోతుంది. రైట్ సార్. దానివల్ల మన ప్రజెంటేషన్ తెలిసిపోతుంది. అందుకే ఈ ప్రశ్నల యొక్క నేపథ్యం. రైట్ సార్. తీర్థకరులు వారికి సంబంధించిన గుర్తులలో సరికానిది ఏది ఒకసారి గుర్తించండి సార్. తీర్థకరులు వాళ్ళకి సంబంధించిన గుర్తులను పరిగణలో తీసుకొని సరికాని దాన్ని గుర్తించండి. ఎస్ మిత్రమా, రైట్. 24 మంది తీర్థకరులు ఉంటే వాళ్ళకి సంబంధించిన గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులలో సరికాని దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఎస్ మిత్రమా, రైట్ సార్. 1వ తీర్థకరుడు ఎద్దు. ఎస్ మిత్రమా, 1వ తీర్థకరుడు ఎద్దు అనేది వాస్తవమే. 23వ తీర్థకరుడు ఎవరైతే ఉన్నారో 23వ తీర్థకరుడు వచ్చేటప్పటికి పాము అన్నాడు. ఇక్కడ 23వ తీర్థకరుడు వచ్చేటప్పటికి వన్స్ మిత్రమా. 24వ తీర్థకరుడు సింహము అన్నాడు. 24వ తీర్థకరుడు సింహం అనేది వాస్తవమే. 7వ తీర్థకరుడు స్వస్తిక్ అన్నాడు. 7వ తీర్థకరుడు ఎవరయ్యా?
సో సుపార్శ్వనాథ అని పేర్కొంటాం. ఈ సుపార్శ్వనాథ ఎవడైతున్నాడో సుపార్శ్వనాథుడు, రైట్ సార్, సుపార్శ్వనాథుడు, రైట్ మిత్రమా, స్వస్తిక్. మరి 23వ తీర్థకరుడు ఎవరయ్యా అంటే శంఖము అన్నాడు. ఈ శంఖం అనేది 22వ తీర్థకరుడు నేమినాథ అనేటాడు. నేమినాథ, ఈ నేమినాథ అనేవానికి శంకు అనేది గుర్తుగా పిలువబడుతుంది. మరి 23వ తీర్థకరుడికి పాము అనేది గుర్తుగా పేర్కొంటాం, పాము, రైట్ సార్. 21వ తీర్థకరుడి యొక్క గుర్తు ఎద్దు. మనకి 2వ తీర్థకరుడి యొక్క గుర్తు ఏనుగు అని పేర్కొన్నాం. అజీతనాథుడి యొక్క గుర్తు ఏనుగు, రైట్ సార్, అజీతనాథుడి యొక్క గుర్తు ఏనుగు 2వ తీర్థకరుడు. 23వ తీర్థకరుడి యొక్క గుర్తు పాము, కానీ ఇక్కడ శంకు అని ఇచ్చాడు. సంబంధించిన గుర్తులలో సరికానిది ఏదయ్యా అంటే సెకండ్ వనే సరికానిది. మరి శంకు అనే గుర్తు ఎవరిదయ్యా అంటే నేమినాథుడు, వీడు 22వ తీర్థకరుడుగా పేర్కొనొచ్చు, రైట్ మిత్రమా. 24వ తీర్థకరుడు సింహం, 7వ తీర్థకరుడు సుపార్శ్వనాథుడు, వీడు స్వస్తిక్ అని పేర్కొన్నాం. ఎస్ మిత్రమా, రైట్. 24వ తీర్థకరుడు పేరు మహావీరుడే. 23వ తీర్థకరుడు పేరు పార్శ్వనాథుడు, మహావీరుడు, రిమైనింగ్ సుపార్శ్వనాథుడు. 1వ తీర్థకరుడు వర్ధమాన మహావీరుడు, వృషభనాథుడు, రైట్ సార్. 1వ తీర్థకరుడు వచ్చినప్పటికీ వృషభనాథుడు. ఎస్ సార్, రైట్ అయ్యా. ఎస్. 10వ తీర్థకరుడు వచ్చేటప్పటికి శిథిలనాథుడే. కల్పవృక్షం అనే ఒక గుర్తు బంగారు ఛాయ, శిఖర్జీ అని పేర్కొన్నాం, తెలుగువాడు, రైట్ సార్. ఎస్, ఏకైక తెలుగువాడు వాడే అనమాట 10వ శిథిలనాథుడు, 10వ తీర్థకరుడు శిథిలనాథుడు, రైట్ సార్. కల్పవృక్షం గుర్తు. నెక్స్ట్ 4th వన్ అభినందన నాథుడు యొక్క గుర్తు వచ్చేటప్పటికి కోతి. 5th వన్ సుమతినాథుడు కొంగ. 6వ వాడు పద్మనాథుడు, వీని యొక్క గుర్తు వచ్చేటప్పటికి పద్మం, రైట్ సార్. ఎస్, ఇస్ ఎ క్లియర్, రైట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇదే సార్ మన టెస్ట్ సిరీస్, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్ ఇదే మిత్రమా. రేపు మీరు రాయబోతున్న ప్రతి టెస్ట్, మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్లో యాప్లో రాస్తున్న ప్రతి టెస్ట్ కూడా మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఇది మేము ఆత్మ నిబద్ధతో చెప్తున్నాం. రాష్ట్రంలో ఇంతవరకు ఈ తరహా టెస్ట్ సిరీస్ ఎవరు ఏర్పాటు చేయలేదు. చాప్టర్ల వారీగా, తరగతి వారీగా అప్ టు ఇంటర్మీడియట్ వరకు టెస్టులను కండక్ట్ చేస్తూ, అన్ని సబ్జెక్టులపై టెస్టులు కండక్ట్ చేస్తూ కంప్లీట్గా 499 రూపాయలకే ఈ టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది. ఎక్కువ రిజల్ట్ తీసుకురావాలనే నేపథ్యంతో, రైట్ సార్, ఏర్పాటు చేశాం. మేము నమ్మే సిద్ధాంతం ఒకటే మిత్రమా, మా టీం సంబంధించిన ప్రతిపాదన నిమిత్తం రిస్క్ ఫర్ రిటర్న్, రైట్ సార్, రిస్క్ తీసుకుంటేనే రిటర్న్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేశాం. సో ఇట్లాంటి ప్రశ్నలతో మన యొక్క క్వశ్చన్ ఫార్మింగ్ కూడా ఎక్కువ మొత్తంలో ప్రాపర్గా ఉంటుంది. పాఠ్యాంశం కవర్ అయ్యేటట్టుగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క నేపథ్యం ఉంటుంది, రైట్ సార్. సో ఈరోజు మీరు ఆల్రెడీ టెస్ట్ ఉంటేనే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్, 100% కోఆర్డినేట్ చేసుకోవచ్చు. వరుసగా మిత్రమా ఆల్మోస్ట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాను. వినోద్ గారు 24 మంది తీర్థకరులకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా డిస్కస్ చేస్తాం. ఎస్ సార్, పాయింట్స్ గమనించండి మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎస్ సార్, మహావీరుడికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. మహావీరుడికి సంబంధించి క్రింది వాటిని ఒకసారి పరిశీలించండి మిత్రమా. ఎస్, మహావీరుడికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాల దృష్టి ఒకసారి గమనించినట్లయితే, ఎస్, మహావీరుడికి ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించాడు మహావీరుడు. ఎస్ మిత్రమా, రైట్. అదే మాదిరిగా గమనించినట్లయితే దీన్ని సామ్యవాదం అంటారని, దీని ప్రకారం పదార్థం ఏదైతే ఉందో ఆత్మ అనేవి సృష్టిలో ఉంటున్న అంశాలుగా పదార్థం నశించిపోతుంది, కానీ ఆత్మ కోరికల వల్ల పునర్జన్మ అనే చట్టంలో బిగించబడి ఉంటుంది. రిమైనింగ్ బి అనే ప్రతిపాదన నిమిత్తం ఏబిసిలు 3 ప్రతిపాదనలు ఉన్నాయ్యా, ఇవి చదవండి. మహావీరుని 13 మంది శిష్యులను గాంధారులు అనేవారు, రైట్ సార్. ఎస్, ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయాలి మిత్రమా. ఎస్, మహావీరుడు నిర్మాణం తర్వాత శ్వేతాంబరులు, దిగాంబరులు అనే 2 శాఖలుగా విడిపోయింది జైన మతం 2 శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబరులు, దిగాంబరులు, దుస్తులు వేసుకునే వాళ్ళు, దుస్తులు వేసుకునే వాళ్ళు. మహావీరుని యొక్క 11 మంది శిష్యులు ఎవరైతున్నారో వీళ్ళను గాంధారులు అంటారు. మహావీరుడికి ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించారు, దీన్ని సామ్యవాదం అంటారు. దీని ప్రకారం పదార్థం, ఆత్మ అనేవి సృష్టిలో ఉంటున్న అంశాలుగా పేర్కొన్నాం. పదార్థం నశించిపోతుంది, కానీ ఆత్మ కోరికల వల్ల పునర్జన్మ అనే చట్టంలో బిగించబడి ఉంటుందని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటిలో బి అనే ప్రతిపాదన మహావీరుని యొక్క 11 మంది శిష్యులని గాంధారులు అని పేర్కొంటారు, రైట్ సార్. మహావీరుని యొక్క 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే ప్రధానంగా గాంధారులు అని పేర్కొంటారు. ఎస్ మిత్రమా, రైట్ అయ్యా, రైట్ సార్.
చాప్టర్ వారిగానే వస్తున్నాం మిత్రమా, చాప్టర్ వారిగానే ప్రశ్నలు తీసుకొస్తున్నాము, చాప్టర్ వారిగానే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ బి తప్ప ఏసీలు రెండు సరైనవే కాబట్టి ఏసీ అనే థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సార్, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా. రైట్ సార్. వన్స్ గమనించండి సార్. తొలి శిష్యుడు వచ్చే సుదర్శనే. సుదర్శను పూజారి అవుతాడు వాడు. రైట్ సార్. సుదర్శన్ అనేవాడు పూజారి అవుతాడు. ఎస్ మిత్రమా. నెక్స్ట్, సిద్ధార్థుని జీవితంలో ఎదురైన సంఘటనలు సరైన క్రమంలో అమర్చండి. సిద్ధార్థుని యొక్క జీవితంలో ఎదురైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన క్రమంలో అమర్చండి సార్. సిద్ధార్థుని యొక్క జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల్ని సరైన క్రమంలో అమర్చండి. వృద్ధుడు చూడడం, మృతదేహాన్ని చూడడం, రోగిని చూడడం, సన్యాసిని చూడడం ఇస్ అ ప్రీవియస్ ప్రశ్న మిత్రమా. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగాడు, దాంతో పాటుగా టెట్లో కూడా ప్రస్తావన చేయబడ్డది. రైట్ సార్. ఎస్. వృద్ధుని చూడడము, మృతదేహాన్ని చూడడము, రోగిని చూడడము, సన్యాసిని చూడడము, పై వాటిలో సరైనవి ఏవి అన్నాడు. సిద్ధార్థుడి యొక్క జీవితంలో ఎదురైన సంఘటన సరైన క్రమం ఏది అన్నాడు. ఎస్ మిత్రమా. రైట్. చూస్తే మొదటగా వృద్ధుని చూస్తాడు మనవాడు. రైట్ సార్. వృద్ధుని చూసిన పిదప రోగిని చూస్తాడు. వృద్ధుడు తర్వాత రోగిని చూడడం, తర్వాత కాలంలో మృతదేహాన్ని చూసి తర్వాత సన్యాసిని చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మనవాడు కూడా జ్ఞానవంతుడవుతాడు. రైట్ సార్. ఇలా ఏసీబిడి, ఏసీబిడి అనే సెకండ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. రైట్ సార్. వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. ఎస్ మిత్రమా. ఫస్ట్ వృద్ధుడు, తర్వాత రోగి, తర్వాత శవం, తర్వాత సన్యాసి. ఇదే రోగం. వృరో శాస. రైట్ సార్. ఎస్. వృద్ధుడు, రోగి, శవం, సన్యాసిని చూస్తాడు. రైట్ సార్. నెక్స్ట్ ప్రశ్న మిత్రమా. ఎస్, మీకు చెప్పడం మర్చిపోయాను మిత్రమా. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులను ఉద్దేశించి కాబోయే ప్రధాన ఉపాధ్యాయ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో కొంచెం ఆలస్యంగా రావడం వల్ల అన్ని సబ్జెక్టుతో పోల్చుకుంటే జాగ్రఫీ, సోషల్లో కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి జాగ్రఫీని పూర్తి స్థాయిలో బోధించాలనే నేపథ్యంతో ఈవినింగ్ స్టార్ బ్యాచ్ అని 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జాగ్రఫీ క్లాసెస్ని ఏర్పాటు చేసాం. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. ఇప్పటి వరకు లైవ్ చెప్తూ ఇంటర్మీడియట్ వరకు వచ్చాం మిత్రమా. ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన టాపిక్స్ అనేవి ఈరోజే స్టార్ట్ అయినవి. ఇందులో 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాలు కూడా రికార్డ్ అయి ఉంటాయి ఆల్రెడీ. అవి మీరు వినొచ్చు. ఇక లైవ్ ఇప్పుడు జరగబోతున్న లైవ్ క్లాస్ కూడా వినొచ్చు. ఈరోజు లైవ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసాం. ఇంటర్ మొదటి సంవత్సరం ఇంట్రడక్షన్. రైట్ సార్. ఇలా మనకి పాఠ్యాంశాల నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ కంటెంట్ అందిస్తూ ఇందులోనే క్విక్ రివిజన్ పీడిఎఫ్. ఈ టైంలో మీరు స్కూల్ టెక్స్ట్ బుక్ చదివితే ఆ పీడిఎఫ్ అనేది మీకు రివిజన్ కాదు, కానీ మన యొక్క ఈ కోర్సులో ఉన్న పీడిఎఫ్ ఏదైతే ఉందో అది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం సోషల్ కంటెంట్ ఉంటుంది. హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ. ఆ పీడిఎఫ్ని మీరు ఈ టైంలో కనుక ప్రింట్ తీసుకుంటే ఒక 2 నుంచి 3 సార్లు రివిజన్ చేసి మన టెస్ట్ సిరీస్లో ఉన్న టెస్ట్ కనుక అటెంప్ట్ చేస్తే మీకు సర్వీస్ 100% వస్తుంది. వచ్చే విధంగా మీ దగ్గర సాధన అనేది బోధన కానీ ఎక్కువ మొత్తంలో ఏర్పాటు అవుతుంది. రైట్ సార్. అంటే మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఆ టెస్ట్లు, ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ చదివి జాగ్రఫీ లైవ్ క్లాసెస్ వింటూ జాగ్రఫీ లైవ్ క్లాసెస్తో పాటు ఇందులోనే కరెంట్ జాగ్రఫీ అంశాలని జీకే పాయింట్స్ ఇంటరాక్ట్ చేసుకుంటూ అప్ టు ఎగ్జామ్ వరకు మీతో పాటు మీ వెంకట్ సార్ సావాసం చేస్తారు. గుర్తుపెట్టుకుని మిత్రమా, మీ విజయమే నా యొక్క ధ్యేయంగా ముందడుగేస్తున్నాం కాబట్టి అందరం కలిసి ముందడుగేద్దాం. ఆల్ వ్యూయర్స్ కొంచెం సపోర్ట్ చేయండి, మన వీడియోని కూడా ఎక్కువ మంది రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి కోర్సు తీసుకోండి. ఇక్కడ ఈవినింగ్ స్టార్ బ్యాచ్ సంబంధించిన కోర్స్ని కేవలం 299 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్న ఎక్స్ప్లెనేషన్తో పోల్చుకుంటే జాగ్రఫీ 99% ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రైట్ సార్. ఎస్. ఆ తరహా ఉపయుక్తం చేసుకోండి మిత్రమా, ఆల్ వ్యూయర్స్. రైట్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ మిత్రమా. క్రింది పొందుపరచబడిన కోడ్ ఆధారంగా జాబితా 1 జాబితా 2తో జతపరచండి. రైట్ సార్. కింద ఇచ్చిన వాటిని జాబితా 1 జాబితా 2 బౌద్ధ సంగీతి 1, 2, 3, 4 పరిగణలో తీసుకొని ఇచ్చిన బౌద్ధ సంగీతులకి వాటి పక్కన ఉన్నటువంటి చేర్చిన అంశాలను పరిగణలో తీసుకోండి. రైట్ సార్. ఎస్. గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. ఎస్. బౌద్ధ సంగీతి 1, 2, 3, 4ను పరిగణలో తీసుకున్నట్లయితే బౌద్ధ సంగీతి 1 లోపట ఈ ఏ అనే ప్రతిపాదన లోపట
ఈ ఆనంద ఉపాలి చేత సుత్త పవిత్రంగా ఉంచడము వినయ పీఠికలను స్థిరీకరించడం జరిగింది. రెండవ బౌద్ధ సంగీత ఏదైతుందో అందులోపల గమనించండి మిత్రమా, వన్స్ గమనిస్తే రెండవ బౌద్ధ సంగీత లోపల ధిరవాదులు లేదా స్థిరవాదుల గురించి, సాంప్రదాయవాదులు లేదా సాంప్రదాయేతరవాదుల గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్ సంగీతి 3 లోపల అభిధమ్మ పీఠిక గురించి చేర్చబడ్డది. బౌద్ధ సంగీతి 4 లోపల మహాయాన హీనయాన వాదులుగా విడిపోవడం జరిగింది. రైట్ సార్? ఎస్, ఇవి గమనించినట్లయితే ఎస్ ఒకసారి చూడండి సార్. బౌద్ధ సంగీతి 1, 2, 3, 4ను పరిగణలో తీసుకున్నట్లయితే ఇచ్చిన క్వశ్చన్ దృష్ట్యా 18th one ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్పి థర్డ్ ఆప్షన్ ఈస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. ఎస్ సార్. ప్రభాకర్ రావు గారు 100% ఏర్పాటు చేస్తాను మిత్రమా, జస్ట్ వెయిట్ అండ్ సీ. చైతన్యం అనగా ఏమి? క్రింది వాటిలో చైతన్యం అనగా ఏమి? విశ్రాంతి మందిరాలు, ప్రార్థనా మందిరాలు, స్తూపము, విహారము. అదే మాదిరిగా గమనించినట్లయితే ఎస్ బౌద్ధ మతానికి సంబంధించిన ప్రతిపాదన నిమిత్తం. నెక్స్ట్ చైతన్య విద్యాలయాలు ఒకే చోట ఉండడము ప్రాంతం బౌద్ధ సన్యాసులను శారీరకంగా అవశేషాలపై నిర్మించినవి అన్నారు. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకొని గివ్ ద ఆన్సర్ ప్లీజ్ మిత్రమా. 19th one అయ్యా, మనకి స్తూపాలు అంటాం. బుద్ధుని అస్థికలపైన నిర్మించినటువంటి పవిత్రమైన కట్టడాలు ఏవైతున్నాయో వాటినే స్తూపాలని పేర్కొంటాం. స్తూపాలు అంటే ఏంటి సార్? బౌద్ధ మతం యొక్క అంటే బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మించినటువంటి నిర్మాణాలని, పవిత్రమైన నిర్మాణాలు ఏవైతున్నాయో వాటి స్తూపాలని పేర్కొంటాం. ఎస్ రైట్ సార్. మనకు తెలుసు సాంచీ స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించిందని చెప్పేసి ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని. ఎస్ మిత్రమా, రైట్ సార్. నెక్స్ట్ అదే మాదిరిగా గమనించినట్లయితే విహారాలు అంటాం. బౌద్ధ సన్యాసులు విశ్రాంతి మందిరాలు ఏవైతున్నాయో వాటిని విహారాలని పేర్కొంటాం. స్తూపాలంటే బుద్ధుని యొక్క అస్థికలపైన నిర్మించినటువంటి కట్టడాలు స్తూపం. విహారాలంటే వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి దోహదపడ్డటువంటి, బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకోవడానికి దోహదపడ్డటువంటి ప్రధానమైన మందిరాలు అంటే ప్రధానమైన ప్రాంతాలు. ఎస్ మిత్రమా, రైట్. సాధారణంగా చతురస్రాకారంగా ఉంటాయి ఇవి. విహారాలు అనేవి చతురస్రాకారంగా కనిపిస్తాయి. రిమైనింగ్ చైతన్యాలు లేదా చైత్యము అన్నాం. ప్రార్థనా మందిరాలు ఏవైతున్నాయో బౌద్ధుల యొక్క ప్రార్థనా మందిరాలు, ఈ ప్రార్థనా మందిరాలను మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చింది. రైట్ సిరా. ప్రార్థనా మందిరాలనే చైత్యాలు అని పేర్కొంటాం. ఎస్ మిత్రమా, రైట్. ఇక్కడ మనకు కన్హేరి, రిమైనింగ్ నాసిక్, కార్లే అనే ప్రాంతాలలో ఉన్నాయి మన భారతదేశంలో. అయితే ఆరామము అని పేర్కొన్నాం. ఈ స్తూపము విహారము చైత్యము ఒకే దగ్గర ఉంటే, ఈ విద్యాలయం కూడా కలిసి ఒకే దగ్గర ఉంటే వాటిని ఆరామము అని పేర్కొంటాం. ఏమన్నా సార్? ఆరామము అని. ఇక్కడ చైతన్యము లేదా చైత్యం అంటే ప్రార్థనా మందిరాలని పేర్కొనవచ్చు. చైత్యము లేదా చైతన్యం అంటే ప్రార్థనా మందిరం. ప్రార్థన చేస్తే మనిషి లోపల చైతన్యం పెరుగుతుంది. రైట్ సార్? ఎస్. ఇచ్చిన వాటి దృష్ట్యా సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మిత్రమా. అన్నీ కలిసి ఉన్న వాటిని ప్రధానంగా ఆరామాలని పేర్కొంటాం. బుద్ధుని యొక్క అస్థికలపై నిర్మించే స్తూపాలన్నాం. విశ్రాంత మందిరాలని విహారాలన్నాం. ప్రార్థనా మందిరాలను చైత్యాలన్నాం. విద్యాలయాలు, చైత్యాలు, విహారాలు, స్తూపాలు అన్నీ కలిసి ఒకే దగ్గర ఉంటే వాటిని ఆరామాలు అని పేర్కొన్నాం. ఎస్ సార్? ఎస్. నందలూరు ఆరామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో ఉంటుంది. నందలూరు ఆరామము. రైట్ మిత్రమా, ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా. భారతీయ సంస్కృతి బౌద్ధ మతం చేసిన సేవలలో సరికానిది ఏది? భారతీయ సంస్కృతిలో బౌద్ధ మతం చేసిన సేవలలో సరికానిది ఏది అన్నాడు. రైట్ సార్. అణగారిన వర్గాలకు, మహిళలకు హక్కులను సంపూర్ణ మద్దతు ఇచ్చింది. రైట్ మిత్రమా, వాస్తవమే. మోక్షము అందరికీ సాధ్యమని, దానికోసం ఖరీదైన యజ్ఞయాగాలు అవసరం లేదని బోధించింది. వాస్తవమే. భారతదేశంలో విద్య మరియు సాహిత్యానికి బౌద్ధ మత సేవలు అత్యుత్తమమైనవని పేర్కొన్నది. వాస్తవమే. వడ్డీ వ్యాపారానికి అనుమతి ఇవ్వలేదన్నది. ఈ వడ్డీ వ్యాపారానికి అనుమతి ఇచ్చింది. రైట్ సార్. సో కింది వాటిలో బౌద్ధ మతం చేసిన సేవలలో సరికానిది ఏది అని అంటే 4th one సరికానిదిగా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఎస్. నెక్స్ట్ వన్. క్రీస్తు శకం 6వ శతాబ్దంకు సంబంధించిన సరైనది ఏది? భారతదేశంలోనే కాక ఇతర నాగరిక దేశాలలో కూడా సంచలనాత్మక పరిణామాలు సంభవించాయి. ఇది ఏ వాస్తవమని, హేతువు ఆరని, పాత విలువలు, వ్యవస్థలు, విశ్వాసాల పట్ల ప్రజలకు అసంతృప్తి అధికమైందని, నూతన మత స్థాపన జరిగింది అని పేర్కొన్నాడు. ఇచ్చిన వాటి దృష్టి చూస్తే మిత్రమా, భారతదేశంలోనే 6వ శతాబ్దానికి చెందినది. చెప్పాను కదా, ప్రపంచంలో 6వ శతాబ్దం అనేది మన భారతదేశ చరిత్రకు ప్రధానమైన ఉద్దేశంగా పేర్కొనవచ్చు. భారతదేశంలోనే కాక ఇతర నాగరికత దేశాల్లో, ప్రపంచంలో కూడా సంచలనాత్మక పరిణామాలు సంభవించాయి 6వ శతాబ్దంలో.
ప్రపంచంలోనే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం 6వ శతాబ్దం అని ఎప్పుడు కూడా ఒక పెను మార్పు సంచలన దిశగా పేర్కొంటారు. అంటే పెను మార్పు జరిగినటువంటి చారిత్రక నేపథ్యంగా పేర్కొన్నాం. పాత విలువలు, వ్యవస్థలు, విశ్వాసాల పట్ల ప్రజలకు అసంతృప్తి అధికమై వీళ్ళు నూతన మతస్థాపన జరిగింది. జైన మతం, బౌద్ధ మతం అనే మతస్థాపన జరిగింది. దానికి ప్రధాన కారణం ఈ పైన ఉన్నటువంటి ప్రతిపాదనలే, రైట్ సార్. కాబట్టి ఏ మరియు ఆర్లు రెండు సరైనవే. ఈ ఆర్ ఏం చెప్తుంది సార్ అంటే ఏకు ప్రతిపాదన చెప్తుంది. కాబట్టి ఏ అనేది ఆర్కి సరైన వివరణ అని తెలియపరుస్తుంది, రైట్ మిత్రమా. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి అయ్యా. క్రింద ఇచ్చిన వాటిని ఒకసారి జతపరచండి అయ్యా. వన్స్ ఇంతకుముందు చెప్పాం కదా మనకు గుర్తుల గురించి 24 మంది తీర్థకరుల యొక్క గుర్తుల గురించి ప్రస్తావన చేశాం కదా సార్. వృషభనాథుడు, అజితనాథుడు, సంభవనాథుడు, అభినందనాథుడు, సుమతినాథుడు అని చెప్పేసి ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుని ఆన్సర్ గుర్తించే ప్రయత్నం చేయండి అయ్యా. రైట్ సార్. వృషభనాథుడు మొదటి తీర్థకరుడు, వీడు ఫస్ట్ వన్, మొదటి తీర్థకరుడుగా పేర్కొన్నాం. అజితనాథుడు అనేవాడు 2వ తీర్థకరుడుగా పేర్కొన్నాడు, సెకండ్ వన్. రిమైనింగ్ సంభవనాథుడు ఎవడైతే ఉన్నాడో మిత్రమా, ఈ యొక్క సంభవనాథుడు, ఎస్ మిత్రమా, రైట్ సార్. ఎస్, నెక్స్ట్ అభినందనాథుడు అనేవాడు 4వ సంగీతానికి పేర్కొన్నాం, 4వ తీర్థకరుడుగా పేర్కొన్నాం. సుమతినాథుడు అనేవాడు 5వ తీర్థకరుడుగా పిలువబడ్డాడు, రైట్ సార్. సంభవనాథుడు అనేవాడు గమనించినట్టయితే సార్, ఎస్, 3వ తీర్థకరుడుగా పేర్కొన్నాడు. వరుసగా 1 2 3 4 5 మిత్రమా. ఇందులో గమనిస్తే వీళ్ళ యొక్క సంభాషణ చూస్తే వృషభనాథుని యొక్క ప్రస్తావన ఎద్దుగా పేర్కొన్నాం. నెక్స్ట్ అజితనాథుని యొక్క గుర్తు ఏనుగని పేర్కొన్నాం. సంభవనాథుని యొక్క గుర్తు వచ్చేటప్పటికీ గుర్రముగా పేర్కొన్నాం, రైట్ సార్. అభినందననాథుని యొక్క గుర్తు వచ్చేటప్పటికి కోతి అని, సుమతినాథుని యొక్క గుర్తు వచ్చేటప్పటికి కొంగ, రైట్ సార్. ఈ గుర్తులు కొంత గుర్తుపెట్టుకోవాలి సార్. ముఖ్యంగా 23వ వాడు 24వ వాని గుర్తులు తప్పకుండా గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి. ఇచ్చిన వాటిని ఆధారంగా చేసుకుంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ రైట్ ఆన్సర్గా పేర్కొనొచ్చు, రైట్ సార్. ఎస్, ఈ తరహా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిపాదన గుర్తుపెట్టుకోండి సార్. క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేప్పటికి థర్డ్ వన్ మిత్రమా. నెక్స్ట్ ఇక మార్నింగ్ స్టార్ బ్యాచ్ అని గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం రానున్న నోటిఫికేషన్ నిమిత్తం జాగ్రఫీ, పూర్తి స్థాయి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అదే మాదిరిగా తెలంగాణ జాగ్రఫీ సంబంధించిన అంశాలను మిత్రమా ఇందులో 299 రూపీస్ కోర్సులో అందిస్తున్నాం. ఆన్లైన్ జాగ్రఫీ లైవ్ క్లాసెస్ కొనసాగుతాయి. కరెంట్ జాగ్రఫీ అంశాలు కూడా బోధించడం జరుగుతుంది. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. యాప్లో ఉన్న అన్నిటి కూడా ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్, రిమైనింగ్ అదే తరహాలోనే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్న ప్రతిపాదనలు అన్నిటి కూడా పరిగణలో తీసుకోండి. ఎస్ మిత్రమా, రైట్ సార్. ఎస్, ఒకసారి గమనించండి సార్. ఇది ఈరోజు మన యొక్క లైవ్ టెస్ట్, రైట్ సార్. ఎలా అనిపించింది, ఏ విధంగా ఉంది ఎక్స్ప్లెనేషన్, ఇంకా రేపటి నుండి వరుస క్రమంలో చాప్టర్ వారీగా మీ ముందు తీసుకొస్తాం మిత్రమా. గ్రూప్స్ రాసే వాళ్ళకి కానీ, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఉపయుక్తమవుతుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల అభ్యర్థులు కూడా అందరూ ఉపయుక్తం చేసుకోండి. రేపు రాబోతున్న నోటిఫికేషన్ నిమిత్తం మీ యొక్క ప్రిపరేషన్లో వెంకట్ సార్ కీలక పాత్ర వహించడం కోసం ఈ ప్రతిపాదన ఏర్పాటు చేశాను. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తూ ఉంటా, రైట్ సార్. ఒక చిన్న లైక్ చేయడం, దాంతోపాటు మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం. మన యాప్లో ఉన్న కోర్సులలో టెస్ట్ సిరీస్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ తెలంగాణ వాళ్ళకి ఏర్పాటు చేశాను. చాలా ప్రామాణికంగా ఉంటుంది. చెప్తున్నా కదా సార్, మీరు తీసుకునే 499 రూపీస్ టెస్ట్ సిరీస్, అందులో ఒకవేళ టెస్టులు కనుక బాగలేవు సార్ అంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాను. అంత ఛాలెంజ్ చేస్తున్నా సార్. మీరు రాసే ప్రతి టెస్ట్ మీ విజయానికి దగ్గర చేస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా టెట్ ప్రిపేర్ అయ్యి రాశారు, దాంతోపాటు ఒక 2 సార్లు 3 సార్లు రివిజన్ చేశారు. ఆ రివిజన్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్కి మన టెస్ట్ సిరీస్ కనుక తోడైతే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు, రైట్ సార్. ఈవినింగ్ స్టార్ బ్యాచ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని చదువుతూ ఇందులో ఉన్న టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయండి సార్. 100% మీకు సర్వీస్ వస్తుంది, రైట్ సార్. కేవలం 2 కోర్సుల ద్వారా 299 రూపీస్ ఒకటి, 499 రూపీస్ ఒకటి, 2 కోర్సుల ద్వారా మీరు డిఎస్సి క్రాక్ చేయొచ్చు ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న సమాచారం దృష్ట్యా. కాబట్టి అందరూ ఉపయుక్తం చేసుకోండి. ఆల్ వ్యూయర్స్ ధన్యవాదాలు మిత్రమా, థ్యాంక్ యూ. ఏపీ వాళ్ళకి త్వరలోనే అంటే జాగ్రఫీ లైవ్ క్లాస్లో వాళ్ళు కూడా స్టార్ట్ చేశాను. ఏపీ వాళ్ళకు కూడా జాగ్రఫీ లైవ్ క్లాస్, అది నోటిఫికేషన్ వచ్చేటప్పటి వరకు జాగ్రఫీ అయిపోయిన తర్వాత మిగతా హిస్టరీ, సివిక్స్, ఎకానమీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ టెస్ట్ సిరీస్ వాళ్ళకు 25th రోజున షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉపయుక్తం చేసుకోండి. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో జూన్ 21 రోజున డిఎస్సి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది, రైట్ సార్. సో ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటుంది మిత్రమా. బేస్డ్ ఆన్ ద సిలబస్ పైన 160 ప్రశ్నలతో అందుబాటులో ఉంటుంది. అందరూ ఉపయుక్తం చేసుకోండి, రైట్ సార్. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇదే కోర్స్ లోపల
తెలంగాణ టెట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ లోపల వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది, ఉపయుక్తం చేసుకోండి. తదుపరి మళ్ళీ 2 days గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ హెచ్జిటి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది, ఫ్రీ గ్రాండ్ టెస్ట్. రైట్ సార్? ఎస్, ఉపయుక్తం చేసుకుని మిత్రమా. ఆల్ వ్యూయర్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్. రైట్ మిత్రమా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ప్రతిపాదన మిత్రమా. ఎస్, స్పీడ్గా ఆన్సర్ అంటే మన క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సమయం వృధా కావద్దనే నేపథ్యంతో ఏర్పాటు చేశాను సార్. కొంచెం మన యొక్క డేట్స్ కనుక ఎక్స్టెండ్ అయిన విషయం తెలిస్తే ఇంకా నిదానంగా ముందడుగు చేస్తా, ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సార్. 10 క్వశ్చన్లకే సుమారుగా 10 క్వశ్చన్లకి 1.5 hour ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, అంటే కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఇవ్వచ్చు. కాకపోతే మీకు ఏదైతే అవసరమో అంతవరకు మాత్రమే ఇస్తున్నా, ఎందుకంటే టెక్స్ట్ బుక్ దాటి మనం బయటికి పోయినా ఉపయుక్తం ఉండదు. రైట్ సార్? మన డిఎస్సి కోసం. రైట్ సార్? ఎస్, ఇంటర్మీడియట్ నిమిత్తం. సో 10,000 సబ్స్క్రైబర్లు చేరడం అనేది మీ అందరి యొక్క సపోర్ట్, మీ అందరి యొక్క కాన్సెప్ట్తో ఏర్పాటు చేశాం మిత్రమా. ఈరోజు 10,000 కుటుంబంలో మీరందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా కానీ, వెంకట్ సార్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ 10,000 సబ్స్క్రైబర్లు మీరందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఎక్కువ మొత్తంలో ఎంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా మీ యొక్క సపోర్ట్ కావాలి, మీ సహకారం కావాలి. రైట్ సార్? ఎల్లప్పుడూ మీ సహకారం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రైట్ మిత్రం, మీకు ఇంకా కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్? సార్, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ ఎలా ఉంటుంది, సాధించకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయం అనుభవంతో చెప్తున్నా మిత్రమా. ప్రభుత్వ ఉద్యోగమే ముఖ్య ధ్యేయంగా మీ ఉద్యోగం కోసం కొంతవరకు టైం కేటాయించి ముందడుగేస్తున్నాం. ఆన్లైన్లో కొంచెం ఆలస్యంగా వచ్చాం, అయినప్పటికీ ఆదరిస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేద్దాం. మీరు కొంచెం వర్క్ చేస్తూ ఉంటే, అంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ మొత్తం ముందుకు వెళ్తూ ఉంటాను. రైట్ సార్? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్టాటస్ పెట్టుకొని మన యొక్క కోర్స్ లింక్ని, ఈ యాప్ను కూడా కొంచెం షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్ సార్. థ్యాంక్ యూ మిత్రమా, ధన్యవాదాలు మిత్రమా. రైట్ సార్? సో టెస్ట్ అటెంప్ట్ చేయండి సార్, ఇంకా మీకు తెలిసిన గ్రూప్లో షేర్ చేయండి సార్ మన యొక్క కోర్స్ లింక్ని, టెస్ట్ లింక్ని. రైట్ సార్? మీరే నాకు వాహకులు. రైట్ సార్? మీరు ఎంత సపోర్ట్ చేసి నేను అంత ముందుకు వెళ్తూ ఉంటా, అంత ఎక్కువ మొత్తంలో కంటెంట్ అందిస్తా. రైట్ సార్? ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్